అబార్షన్స్. అన్మ్యారీడ్ అమ్మాయిలు కనీసం ఫ్రెండ్ కూడా చెప్పుకోలేరు. తనకి వచ్చిన ఒక ప్రెగ్నెన్సీని ఒక అమ్మాయి ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టేజ్ వరకు కూడా వెళ్ళకూడదు. 80% ఓన్లీ అమ్మాయి వస్తారనమాట. మెంటలీ, ఫిజికలీ అన్ని రకాల సఫర్ అవుతున్నప్పుడు నాకు ఎప్పుడు అబ్బాయి కనిపించడు. 80% ఆఫ్ ది కేసెస్లో అబ్బాయి ఎప్పుడు కనిపించడు, ఓన్లీ అమ్మాయి వస్తుంది. హెవీ బ్లీడింగ్ అయితే ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్ అనమాట. Now, a tragic story from Hyderabad where a 19-year-old engineering student died of excessive bleeding after undergoing an illegal abortion. The girl was... సేఫ్ సెక్స్కి కాండోమ్సే కాకుండా ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా ఇప్పుడు? చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. చాలా మందిలో నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అబార్షన్స్ చూస్తున్నాను. సో ఒక్కసారి మనకి తప్పైంది అని తెలిసినప్పుడు నెక్స్ట్ టైం వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అన్నమాట. ఎవ్రీ అబార్షన్ ఈజ్ లైక్ అ హిట్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కష్టం అవుతుంది. నాకు యానిమల్ మూవీ చూసినప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండిపోయింది. You have a big pelvis, you can accommodate healthy babies. పెల్విస్ పెద్దగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని పెల్విస్ పెద్దగా ఉంటే హెల్దీ బేబీస్ అని లేదు. ఎగ్ స్పర్మ్స్ వచ్చి ఎగ్ని కలిస్తే ఫీమేల్, వై స్పర్మ్స్ వచ్చి ఎగ్ని కలిస్తే అది మేల్. సో యాక్చువల్లీ మేల్స్ డిసైడ్ చేస్తారనమాట వాళ్ళకి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయి అనేది. ఇది ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. నిజంగా వినిపించాలి, అందరికీ ఇది వినిపించాలి. మేల్స్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయి అనేది. ఒక 1% ఎఫెక్ట్ అయినా ఉంటుందా పపాయ వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్? రా పపాయాలో ప్రాస్టాగ్లాండిన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ పెరగచ్చు. కానీ అదొక్కటే తింటే అబార్షన్ అయిపోతుందా అంటే లేదు. మంగాయమ్మ, ఆమెకి ఎప్పుడు 74 ఏళ్ళు. ఆ తర్వాత రాజారావు, ఆయనకి 80 ఏళ్ళు. సో వాళ్ళు IVFకి వెళ్ళారు. అప్పటికి ఆయనకి స్పర్మ్ కౌంట్ ఉండే అవకాశం లేదు, ఆమెకి పీరియడ్స్ ఉండే అవకాశం లేదు, ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. అయినా సరే ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. ఈ కేసు మేము కూడా విని చాలా షాక్కి అయిపోయాం అనమాట. సో అసలు ఇలాంటిది ఫస్ట్ టైం వినడం కూడా. సో ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతే ఏమవుతుందంటే గర్భసంచి చిన్నదవడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక 3 నెలలు టాబ్లెట్స్ ఇచ్చి గర్భసంచిని పెంచుతాం. సేమ్ హార్మోన్స్ ఇస్తాం అనమాట. ఎంబ్రియో డోనర్ అంటే వేరే పిండాలు ఈమె గర్భసంచిలో వేస్తాం అనమాట. తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. రీసెంట్గా నిత్యా మీనంది ఒక మూవీ వచ్చిందండి. తన ఓన్ చైల్డ్, బయలాజికల్ చైల్డ్ కావాలనిపిస్తుంది. స్పెర్మ్ డొనేట్ చేసే ఈ బ్యాంక్కి వెళ్ళి తను ఇన్సెమినేషన్ ద్వారా IVF చేయించేసుకుంటుందని. అన్మ్యారీడ్ అమ్మాయిలు, పెళ్ళి కాదు కానీ సింగిల్గా నాకు ఒక బేబీ కావాలి, లీగల్గా ఓకేనా? నవీన్ పోలిశెట్టి సినిమా కూడా, మిస్సెస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, సింగిల్ ఉమెన్ క్యాన్ బికమ్ అ పేరెంట్. బ్యాంక్స్, మీరన్న బ్యాంక్స్ ఈ స్పర్మ్ ఎగ్ ఎట్లా కలెక్ట్ చేస్తారు అంటే ఇది కొంచెం నాట్ లీగల్ సిస్టమ్ అనమాట. యాక్చువల్లీ ఎగ్ డొనేషన్ కమర్షియల్ అవ్వకూడదు అంటున్నారు, కానీ కమర్షియలే ఉంది. రీసెంట్గా టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ అని చాలా ఓపెన్గా చెప్పాడు, నా స్పర్మ్ డొనేట్ చేశాను, నా బయలాజికల్ కిడ్స్ మోర్ దాన్ 100 చిల్డ్రన్ ఉన్నారు, నాకు 12 దేశాల్లో ఉన్నారు, నేను 15 years నుంచి నేను నా స్పర్మ్ని డొనేట్ చేస్తూ వస్తున్నాను. కామన్ పీపుల్ కూడా వాళ్ళ ఎగ్ని ఫ్రీజ్ చేసుకునేలాగా ఉందా? పేషెంట్ కూడా నాకు ఒక డోనర్ స్పర్మ్ కావాలి అందంటే మంచిగా ప్రొఫైల్స్ ఇస్తామన్నమాట. హైట్, వెయిట్, ఐ కలర్, హెయిర్ కలర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళు ఏంటి, అన్ని ప్రొఫైల్స్ ఇస్తామని. ఇంటర్ కోర్స్ గురించి కూడా ఆలోచిస్తుంటారు. ఇంటర్ కోర్స్ టైంలో పలానా పొజిషన్ లో ఉండడం వల్ల ఏమైనా పిల్లలు నాకు పుట్టట్లేదా అని, ఈ స్పర్మ్ లీకేజీ అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందా ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం అనేది? స్పర్మ్ లీక్ అవుతోంది అంటే స్పర్మ్ క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నట్టు. ఫ్రెండ్స్, ఎయిమ్స్ అలుమిని గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ సీతా గరిమెల్ల గారితో చేసిన ఈ పాడ్కాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అబ్బాయిలు మస్ట్గా చూడాల్సిన పాడ్కాస్ట్ ఇది. ప్రెగ్నెన్సీ, అబార్షను, మెటర్నిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా అమ్మాయిలకు సంబంధించినవి మాత్రమే కావు. అబ్బాయిలు చాలా చాలా ఎక్కువగా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్ మన సొసైటీలో చాలా తక్కువ, సెక్స్ని ఒక బూతుగా చూపించడం చాలా ఎక్కువ. దీనివల్ల చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డేటింగ్లో ఉన్న కపుల్కి సెక్స్ పట్ల ఎడ్యుకేషన్ ఎంత అవసరమో ఈ పాడ్కాస్ట్లో మేము చాలా ఓపెన్గా డిస్కస్ చేసాము. ప్రెగ్నెన్సీ గురించి 360 degreesలో డిస్కస్ చేసిన పాడ్కాస్ట్ ఇది అని చెప్పి నేను ప్రౌడ్గా చెప్పగలను. అండ్ మీకు తెలుసా, మన దేశంలో అరౌండ్ 20% కపుల్ ఫర్టిలిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. మెటర్నిటీకి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనే విషయం తెలియక హాస్పిటల్ కోసం చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. C-section డెలివరీకి కూడా ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏదైనా కాంప్లికేషన్ వస్తే అది డబుల్ అవుతుంది ఆ ఖర్చు. మెటర్నిటీ విషయం
విషయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే పోస్ట్ డెలివరీ కేర్ కానీ బేబీ కేర్ కానీ చాలా భారంగా మారిపోతాయి. కానీ ఇవన్నీ కవర్ చేసే ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ 6th మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, మెటర్నిటీ బెనిఫిట్స్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే డెలివరీకి 50,000 రూపీస్ ఫిక్స్డ్ బెనిఫిట్ ఇచ్చే చాలా ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నెలకు 400-500 రూపాయల ప్రీమియంతో కూడా లక్షల్లో కొన్నిసార్లు కోట్లలో హెల్త్ కవరేజ్ ఇప్పుడు పొందొచ్చు. దట్టు ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెసింగ్ టైము 30 minutes మాత్రమే. లైఫ్లో బ్యూటిఫుల్ మూమెంట్ అయిన ప్రెగ్నెన్సీ జర్నీని ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏమీ లేకుండా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పైన అప్ టు 25% డిస్కౌంట్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ పాడ్కాస్ట్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. వాచ్ ద పాడ్కాస్ట్. హలో సీత గారు, చాలా పెద్ద ఇష్యూని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. నేను బేసిక్స్ నుంచి మొదలు పెడతాను, డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతాను. సో డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర నిర్మోహమాటంగా ఉండాలి కాబట్టి చాలా మందిలో ఉండే కామన్ డౌట్స్ గురించి అడుగుతాను. హాస్పిటల్స్ మీలాంటి డాక్టర్స్ రెగ్యులర్గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లం అనొచ్చు, లేకపోతే సొసైటీలో ఉండే ఒక మేజర్ ప్రాబ్లము అబార్షన్స్. అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే అన్మ్యారీడ్ అమ్మాయిలు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా, సో ఆ తర్వాత దాన్ని టర్మినేట్ చేయించుకోవాలి. చాలా ఎక్కువ ప్రాబ్లంలో పడుతుంటారు, ఎట్లా దీన్ని రిమూవ్ చేయించుకోవాలి అని. సో అది చాలా పెద్ద ప్రాబ్లం అయి దాన్ని ట్రోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సొంత వైద్యాలు ఏవో మెడిసిన్స్ వేసేసుకుంటే అయిపోతుందని చెప్పి. సో ఇది దీన్ని అంటే బయటికి చెప్పుకోలేరు, కనీసం ఫ్రెండ్కి కూడా చెప్పుకోలేరు, నాకు ఇట్లా యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి. ఇక్కడ కూడా అమ్మాయి ఎక్కువ ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా అమ్మాయి ఒక కరెక్ట్ పద్ధతిలో ఎలా ట్రీట్ చేయాలి, తనకి వచ్చిన ఒక ప్రెగ్నెన్సీని ఒక అమ్మాయి ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు అంటే ఆ ప్రెగ్నెన్సీ స్టేజ్ వరకు కూడా వెళ్ళకూడదు. ఇక్కడ అమ్మాయిదే అనను, ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఆల్వేస్ దే షుడ్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. మనకి పిల్లల ప్లాన్ లేదు, అన్మ్యారీడ్ అనుకుంటే కనుక ఆల్వేస్ దే షుడ్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అనమాట. ఎందుకంటే ప్రతి అబార్షన్కి అమ్మాయి బాడీ సఫర్ అవుతుంది, వీక్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కొంచెం ఇబ్బందులు అవుతాయి. మెడికలీ మేనేజ్ చేసి మెడిసిన్స్తో అయిపోతే బాగానే ఉంటుంది, కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే మనకి డిఎన్సీ క్లీన్ చేయాల్సిన అవసరం పడితే కనుక ప్రతి డిఎన్సీతో అంటే ప్రతి క్లీనింగ్తో గర్భసంచి వీక్ అవుతుంది. వీక్ అయి నెక్స్ట్ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇది మనం అంటే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు క్లీన్ చేయడం కూడా వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ఫెక్షన్, అన్నెసరీ ఇన్ఫెక్షన్ ఇంట్రడక్షన్ అనమాట. అండ్ గర్భసంచిలో పొరలు ఫామ్ అవ్వడం ఇలా అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ అమ్మాయిలే అది ఫేస్ చేస్తారు. అంటే అమ్మాయి ఒక్కతే వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీకి రిజల్ట్ ఆ ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందో చాలా వరకు నాకు ఎప్పుడు కనిపించలేదు. నాకు ఇప్పటిదాకా వచ్చిన ఎంటీపీస్లో 80% ఓన్లీ అమ్మాయి వస్తారనమాట నాకు ఈ ప్రాబ్లం అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అవాయిడ్ చేసుకోండి, ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేయండి. సెకండ్, ఇద్దరు కలిసి రండి. తను ఎంత ట్రామాలో ఫేస్ చేస్తుంది, ఇప్పుడు తన బాడీ ఒక చేంజ్కి అండర్గో అవ్వాలి, మెంటలీ ఫిజికలీ అన్ని రకాల సఫర్ అవుతున్నప్పుడు నాకు ఎప్పుడూ అబ్బాయి కనిపించడు. 80% ఆఫ్ ద కేసెస్లో అబ్బాయి ఎప్పుడు కనిపించడు, ఓన్లీ అమ్మాయి వస్తుంది. ఇలా అయింది, నాకు ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వండి అంతే, చాలా అంతే. డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్ ఫోన్ చేసి కూడా సెంటర్కి నాకు ఇలా అయింది, టాబ్లెట్ నేను తీసేసుకుంటాను అంతే. అట్లీస్ట్ ఇలా కొంతమందినా ఉన్నారు. కొంతమంది సొంత వైద్యాలు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది అని. అస్సలు అలా కాదు. అబార్షన్ కూడా చాలా రిస్క్స్ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ అయితే ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్ అనమాట. మనం ప్రాపర్గా డీల్ చేయకపోతే హెవీ బ్లీడింగ్ అయ్యి బ్లడ్ లాస్ అయ్యి హిమోగ్లోబిన్ లాస్ అయ్యి పేషెంట్ కెన్ ఈవెన్ గో ఇన్ టు కొలాప్స్ అనమాట. ఒక పేషెంట్ హెవీ బ్లీడింగ్తో వచ్చింది, అంటే మాకు అసలు అర్థం కాదు, అన్మ్యారీడ్ హెవీ బ్లీడింగ్. సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి హెవీ బ్లీడింగ్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఏజ్ ఒక 22-23 ఉంటుంది అనమాట. సో పీసీఓడి ప్రాబ్లం వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది అని తీసుకొచ్చారు. బయట తనకి తీసుకెళ్తే కూడా బ్లీడింగ్ ఆగడానికి కొన్ని మెడికేషన్స్ ఇచ్చారు, కానీ దాంతో ఆగట్లేదు. ఫుల్ పేల్ అయిపోయి వీక్ అయిపోయి రక్తం అంతా తగ్గిపోయి పేషెంట్ వచ్చింది. సో డీటెయిల్డ్గా చూసి స్కాన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే లోపల చిన్న ప్రోడక్ట్ ఉండిపోయింది, బేబీ ఒక చిన్న పార్ట్ ఉండిపోయింది. అంటే ఏంటి? పీసీఓడి కాదు, పీసీఓడి అబార్షన్ చేసుకుందా? అబార్షన్ తను ఓన్ గా చేసుకుందా, పేరెంట్స్ తెలియకుండా
మరి అబ్బాయికి తెలుసో తెలీదో కానీ తను ఓన్గా మెడికేషన్స్ వాడింది. సో సీక్రెట్గా తను ఒక్కతే కూర్చోబెట్టి రూమ్లో అడిగితే తను చెప్పింది ఏంటంటే, అవును నేను మెడికలీ నేను వేసేసుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, లేదా ఈ మధ్యకాలంలో యాడ్స్ కూడా వస్తున్నాయి ఎక్కువ, గవర్నమెంట్ యాడ్స్ కూడా. సో ఆ టాబ్లెట్ చూశాను, ఫార్మసీకి వెళ్ళి కొనుక్కున్నాను. ఫార్మసీ వాళ్ళు ఎప్పుడు అబార్షన్కి మాత్రం వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. చాలామంది ఇవ్వరు, కానీ కొన్నిసార్లు ఫార్మసీలో ఇచ్చేస్తున్నారు అనమాట. సో దానివల్ల తను వేసుకున్న తర్వాత హెవీ బ్లీడింగ్ అయింది. దాని తర్వాత ఎలా ఆపాలో తనకు తెలియలేదు. సో సగం దారి తెలిసింది, దాని తర్వాత ఏం చేయాలో తనకు తెలియలేదు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడ్డారు. తను ఫుల్ వీక్ అయిపోయి, హిమోగ్లోబిన్ ఆల్మోస్ట్ 6కి వచ్చేసి, దాంతో టాకీ కానీ అంటే పల్స్ రేట్ ఎక్కువ అయిపోయి, గుండె దాడొచ్చేసి ఫుల్ బ్లీడింగ్ అనమాట. అంటే డేకి ఒక 6-7 ప్యాడ్స్ ఫుల్లీ సోక్ అయిపోతున్నాయి. అలా వచ్చిందనమాట. కూర్చోపెట్టి అదే ఎక్స్ప్లెయిన్ చేసాం. తన ప్రైవసీ పరంగా తను షీ డిడ్ంట్ వాంట్ పేరెంట్స్ టు నో అనమాట. సరే చెప్పకుండా అది తప్పని చెప్పి డిఎన్సీ అని చెప్పి ఇంకా తన్ని డిఎన్సీ చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని తీసి బ్లీడింగ్ కంట్రోల్ చేసి అప్పుడు పంపించాం. అదే పేరెంట్స్కి తెలిసిందా తర్వాత? పేరెంట్స్కి తర్వాత తెలియలేదు. షీ డింట్, అంటే ఇక్కడ షీఈ్ అ మేజర్ కాబట్టి షీ డింట్ వాంట్ దెమ్ టు నో. సో మేము చెప్పలేదు. సో తీసుకుని మేము చేసామన్నమాట. సో డిఎన్సీ చేసిన తర్వాత తన బ్లీడింగ్ ఆగింది. అదే ఇది కొంచెం లేట్ అయ్యి ఉందంటే మేబీ ఒక 1 day లేట్ అయినా కూడా కొలాప్స్ అయ్యేది, పేషెంట్ ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళేది. ఎందుకంటే రక్తం పోతూనే ఉంటుంది. సో ఇది ఎందుకు అవుతుందో కూడా చాలా మందికి తెలియదు. అబార్షన్ తర్వాత హెవీ బ్లీడింగ్ అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది ఇది నార్మల్ సెట్ అవుతుందిలే. చాలా మంది ఆడవాళ్ళకి ఈ మెంటాలిటీ ఉంటుంది, చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకొక 2 days 3 days తగ్గిపోతుంది. కాదు, ఎప్పుడైనా హెవీ అయ్యి మీకు కొంచెం గిడ్డినెస్ లేదా వీక్ అవుతున్నా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొక కపుల్ వచ్చారనమాట. అంటే ఇది ఓన్లీ ఫోన్ ఇంటర్వ్యూస్, మనకి ఇప్పుడు వీడియో కన్సల్టేషన్స్ అవన్నీ చాలా కామన్ అయిపోయి ఎరాలో. సో ఫోన్లో కన్సల్టేషన్ తీసుకున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీ ఫోన్లో కన్సల్టేషన్ తీసుకుని ప్రెగ్నెంట్, స్కాన్ కూడా చేశారు. స్కాన్ అన్మ్యారీడ్ స్కాన్ అంతా అయ్యింది. ఓకే, ఇంట్రైటన్ ప్రెగ్నెన్సీ ఉంది, నాకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసేసేయండి. సో ఫారెన్లో అబార్షన్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వరు. సో అందుకని వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి, మేము మెడిసిన్స్ ఎలాగోలా తెప్పించుకుంటాము, మేము ఇక్కడ వేసేసుకుంటాము అన్నారు. కానీ అది చాలా రిస్కీ. ఇప్పుడు అక్కడ ఇవ్వరు అని చెప్పి నేను ఇక్కడ నుంచి మెడిసిన్స్ ఇక్కడ ఇలా రాసి పంపిస్తే సడన్గా బ్లీడ్ అయ్యి ఆర్ సడన్గా తను షాక్లోకి వెళ్తే అప్పుడు ఏం చేస్తారు? సో ఎవ్రీ అబార్షన్ మానిటర్ చేయాలి మనం, అండర్ డాక్టర్ సూపర్విజనే అవ్వాలి. ఎనీ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డాక్టర్ సూపర్విజన్లోనే అవ్వాలి. మెడిసిన్స్ ఇంట్లో వేసుకోవచ్చు, కానీ మేము ఫ్రీక్వెంట్ విజిట్స్ పిలుస్తాం అనమాట. మెడిసిన్ వేసుకున్న 3 daysకి రండి, ఒకసారి చెక్ చేద్దాం. మెడిసిన్ వేసుకున్న 1 weekకి రండి, చెక్ చేస్తాం. అలా డాక్టర్ సూపర్విజన్ లేకుండా ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీద మనం మెడిసిన్స్ ఇవ్వకూడదు. అంటే అన్మ్యారీడ్ కపుల్ సేఫ్ సెక్స్కి సంబంధించి మీరిచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్. ఎప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అంటే వితౌట్ కాంట్రసెప్షన్ మాత్రం చేయొద్దు. కాంట్రసెప్టివ్ వాడండి. బ్యారియర్ కాంట్రసెప్టివ్ వాడితే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా తగ్గిపోతాయి అనమాట. అసలు దాని ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో బ్యారియర్ కాంట్రసెప్టివ్ కానీ, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్షన్. ఇప్పుడు కాంట్రసెప్షన్ మీద చాలా అవేర్నెస్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్షన్ వాడండి. అయినా వాడకపోయినా సడన్గా వాడకుండా సడన్గా అయింది అనుకున్నా కూడా ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ కూడా ఉంది. సో విత్ ఇన్ 72 hours ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అయినా వాడండి. బికాజ్ ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్ని, ఈ ప్రతి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, ప్రతి అబార్షన్కి ఒక రిస్క్ అనేది ఉంటుంది. అది ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, హిమోగ్లోబిన్ తగ్గడం కానీ, వీక్ అవ్వడం కానీ, లేదా తనకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడం కానీ చాలా కామన్ అనమాట. సో ఇవి పక్కాగా వాడండి. ఓకే, సేఫ్ సెక్స్కి కాండోమ్సే కాకుండా ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? ఇప్పుడు చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫిజికల్ బ్యారియర్స్లో కాండమ్స్ వస్తాయి. మేల్ ఫీమేల్ కాండమ్స్ 2 రకాల కాండమ్స్ ఉన్నాయి. అది కాకుండా మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఉంటాయి అనమాట. మనం మంత్కి 21 days వేసుకుని ఆపేస్తే పీరియడ్ వస్తుంది. సో అలా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా వేసుకుంటూ ఉండొచ్చు. ఇఫ్ యూర్ సెక్షువల్లీ యాక్టివ్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకోండి, చాలా వరకు ఎఫికసీ ఉంటుంది. ఇది కూడా అవ్వలేదు, దెన్ ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. డిపోట్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్, అవి చేసుకోవచ్చు. చేసుకుని కూడా దే ఆల్సో యాక్ట్ లైక్ కాంట్రసెప్టివ్స్.
ఇవన్నీ కూడా కాలేదు, అన్నీ మిస్ అయ్యాయి, అయినా నాకు డౌట్ ఉంది అనుకుంటే కనుక ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్, పిల్ అంటారు, అది వేసేసుకోవచ్చు విత్ ఇన్ 72 hours. అంటే ఇంటర్కోర్స్ అయిన 72 hoursలో యూ కెన్ యూస్ దట్. అది కూడా దాని ఎఫికసీ కూడా ప్రతి ఏమవుతుందంటే కొంచెం నెక్స్ట్ పీరియడ్ కొంచెం డీలే అవ్వచ్చు, ఎందుకంటే ఐపిల్ ఇస్ హై డోస్ ప్రొజెస్ట్రాన్ అనమాట. ఇది ఇవ్వడం వల్ల మనకి నెక్స్ట్ పీరియడ్ అనేది కొంచెం డీలే అవ్వచ్చు, లేదా బ్లీడింగ్ తక్కువ అవ్వచ్చు, పెయిన్ఫుల్ అవ్వచ్చు, అంతే కనుక ఈ 95% ఎఫికసీ ఉంటుందన్నమాట రైట్ టైంలో వేసుకుంటే విత్ ఇన్ 72 hours. 72 hours దాటిందంటే దానికి ఎఫికసీ ఉండదు. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఓన్లీ కాండమ్సే అనుకున్నా ఇవన్నీ ఉన్నాయి. సో ఏదో ఒకటి అన్నీ మిస్ అయినా కూడా వీ హ్యావ్ ఐపిల్ వేసుకోవచ్చు. అంటే ఈ అవేర్నెస్ కూడా ఇటు అమ్మాయి బేర్ చేస్తుంది కాబట్టి ఆమెలో కొంచెం అవేర్నెస్ ఉండొచ్చేమో, లేకపోతే ఆ అలర్ట్నెస్ ఉంటుందేమో, కానీ యువతల అబ్బాయిలకి మన సొసైటీలో దీనికి సంబంధించి ఈ అబార్షన్ కానివ్వండి లేదా ప్రెగ్నెన్సీ కేర్కి సంబంధించి ఎంతవరకు అవేర్నెస్ ఉంది? చాలా తక్కువ. అబ్బాయిలో అవేర్నెస్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ. అబార్షన్స్ కానీ, అన్సేఫ్ సెక్స్ కానీ, లేకపోతే ఏంటి ఎంటీపీ రిలేటెడ్ కన్సర్న్స్ కానీ, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా మందికి ఇది తెలియదు. అమ్మాయిలే బేర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ అయితే ఏం చేయాలి అడుగుతారు కొంతమంది. నాకు ఇలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, నన్ను ఏం చేయమంటారు, ఇలా అవుతుందని విన్నాను, అప్పుడేం చేయాలి, లేదా బ్లడ్ గ్రూప్ నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి. సో అమ్మాయిల్లో అవేర్నెస్ బాగానే ఉంది, కానీ అబ్బాయిల్లో ఇంకా అవేర్నెస్ రావట్లేదు. సో వాళ్ళకి కూడా ఇవన్నీ మెథడ్స్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ అనమాట. సో ఏంటి, ఎలా, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఏంటి, అవన్నీ తెలుసుకుంటే ఇద్దరికి బెనిఫిట్. హెల్త్ వైజ్, సోషలీ అండ్ ఫిజికలీ అమ్మాయి ఎఫెక్ట్ అయినా కూడా ఇద్దరు ఒక రకంగా ఎఫెక్ట్ అవుతారు. ఇద్దరు ఒక కారణం ఇద్దరు. సో ఇద్దరికీ తెలియాలి. సో ఫస్ట్ థింగ్ సొంత వైద్యాలు చేయొద్దు, హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. ఇద్దరు కలిసి రండి, ఎమోషనలీ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక స్కాన్ మ్యాండేటరీ. ఓన్లీ టాబ్లెట్స్ రాసేయడం కాదు. ఇప్పుడు నేను ఊరికే టాబ్లెట్స్ రాసేస్తే అది వెంటనే అలా అవ్వదు. ప్రెగ్నెన్సీ అసలు ఎక్కడుంది, గర్భసంచిలో ఉందా, ట్యూబ్స్లో ఉందా, తన బ్లడ్ గ్రూప్ ఏంటి, హిమోగ్లోబిన్ ఎంత, ఇప్పుడు ఆల్రెడీ చాలా తక్కువ ఉందనుకోండి, రక్తం చాలా తక్కువ ఉందనుకోండి, తనకి అబార్షన్ చేసినా కూడా మళ్ళీ రిస్క్. కరెక్ట్. ఫస్ట్ రక్తం పెంచిన తర్వాత అబార్షన్ చేస్తాం. సో అది చూసుకోండి. అంతేకాని డైరెక్ట్ ఓన్లీ టాబ్లెట్స్ రాసేసేయండి. చాలా పేషెంట్స్ ఫోన్ చేసి మరీ ఫోర్స్ చేసేవాళ్ళు, టాబ్లెట్స్ ఇచ్చేయండి, నేను తీసేసుకుంటాను కదా, ఏముంది ఈ చిన్న టాబ్లెట్కి, వేరే వాళ్ళు ఇస్తున్నారు, మీరెందుకు ఇవ్వరు అంటే వచ్చే కన్సల్టేషన్ పే చేయాలని. ఇక్కడికి రాక్కర్లేదు, ఎక్కడో అక్కడ ఒక స్కాన్ చేయించుకుని గర్భసంచిలో ఉందనుకుని బ్లడ్ గ్రూప్ హిమోగ్లోబిన్ చెక్ చేయించుకుని అంతా బాగుంటే టాబ్లెట్స్ ఇవ్వడంలో మాకు ప్రాబ్లం లేదు. ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత బ్లీడింగ్ ఎలా ఉందో కూడా ఫాలో అప్ చేయాలి. ఒక 1 week తర్వాత పక్కా పేషెంట్ రావాలి మన దగ్గరికి. వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసుకోవాలి అంతా క్లియర్ అయిందా లేదా. అంతా క్లియర్ అయిన తర్వాత ఒక 3 months బ్రేక్ ఇవ్వాలి. చాలా మందిలో నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అబార్షన్స్ చూస్తున్నాను. సో ఒక్కసారి మనకి తప్పైంది అని తెలిసినప్పుడు నెక్స్ట్ టైం వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అనమాట. ఎవ్రీ అబార్షన్ ఈజ్ లైక్ అ హిట్, మదర్కి ఒక హిట్ అనమాట. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కష్టం అవుతుంది, తన వెల్బీయింగ్కి కష్టం అవుతుంది. ఇద్దరు రాకపోవడానికి మేజర్ రీజను అక్కడ మన రికార్డ్ అవుతుంది, మన పేరు రికార్డ్ అవుతుంది అనే భయం కావచ్చేమో కదా. అయితే మరి అమ్మాయి పేరు రికార్డ్ అవుతుంది కదా. సో ఇదంతా చేసే ముందు లేనప్పుడు ఇప్పుడు ఏదో ఒక తప్పు అయింది కాదు, అప్పుడు ఇద్దరు వచ్చి ఇప్పుడు తను ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోలేదు, చాలా మంది అంటే చెప్పుకోలేరు, అంటే ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అంతే. అబార్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికీ విలేజెస్లో ఒక పెద్ద మిత్ ఉంటుంది, పపాయ, అందులోనూ పచ్చి పపాయ తింటే ఇంటర్కోర్స్ తర్వాత అయినా లేకపోతే ప్రెగ్నెన్సీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అయినా సరే మళ్ళీ పీరియడ్స్ వెంటనే వచ్చేస్తాయి, ప్రెగ్నెన్సీ రాదు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా పపాయ తినేస్తే చాలు అది అబార్షన్ అయిపోతుంది అని చెప్పి నాకు తెలిసిన ఒక కేసే. ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత అబార్షన్ అయిపోవాలి అని చెప్పి సొంత వైద్యంలో ఎవరికీ షేర్ చేయకుండా పపాయ తినింది, అయినా రాకపోతే వెళ్ళి చనిపోయిందనమాట. సో ఈ పపాయ అనేది ఎందుకు వచ్చింది అసలు, అది ఎట్లా, నిజంగా ఒక్క 1% ఎఫెక్ట్ అయినా ఉంటుందా పపాయ వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్? అంటే పప్పాయాలో, రా పప్పాయాలో ప్రాస్టాగ్లాండిన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ పెరగచ్చు, కానీ అదొక్కటే తింటే అబార్షన్ అయిపోతుందా అంటే లేదు.
సో ఇట్ కెన్ ఇరిటేట్ ద యూట్రస్. ఇప్పుడు రా పప్పాయ తినడం వల్ల కొంచెం ఇరిటేషన్ అవ్వచ్చు యూట్రస్కి, బట్ అది తినడం వల్ల అబార్షన్స్ కానీ తొందరగా డెలివరీ అయిపోవడం కానీ అలాంటివి జరగవు. ఆ చిన్న దానికి అంటే అది అవ్వాలి అంటే హ్యూజ్ డోస్ ఆఫ్ పెపెయిన్ లేదా దాంట్లో ఉండే ఆ ప్రాస్టాగ్లాండిన్స్ ఉండాలి, అప్పుడే అంతవరకు అవుతుంది. యాక్చువల్లీ మీరు చూస్తే పప్పాయ చాలా మంచిది హెల్త్కి, మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, యాంటీ ఆక్సిడెంట్స్కి రిచ్ సోర్స్, వైటమిన్ ఏకి రిచ్ సోర్స్. సో పప్పాయ యాక్చువల్లీ మన బాడీకి మంచిది. కానీ చాలా మంది ఈ మిత్ వల్ల ఏంటంటే మంచి రైప్ పప్పాయ కూడా, మంచిగా పండుగ ఉన్న పప్పాయ కూడా తిన్న మానేస్తారు ప్రెగ్నెన్సీలో కానీ, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కూడా మానేస్తున్నారు, అబ్బాయిలకు కూడా ఇవ్వడం మానేస్తున్నారు. అవును, అబ్బాయిలకి చాలా మందికి పపాయ తిన్నివ్వరు. నువ్వు పపాయనా నువ్వు తినద్దు, పచ్చి పపాయ అయితే అసలు నువ్వు టచ్ కూడా చేయకూడదు, నీకు మళ్ళీ పిల్లలు పుట్టరు అనే టైప్ లో ఒక మూఢనమ్మకం లాగా తయారై. అవును, అబ్బాయిలకి అయితే అసలు దీనికి సంబంధమే లేదు. మంచిగా పపాయ తినొచ్చు, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అసలు బాగుంటుంది కూడా. అమ్మాయిలకి కొంచెం ఏంటంటే ఈ ప్రాస్టాగ్లాండిన్స్ ఉండడం వల్ల హై అంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ పచ్చి పపాయ తింటే మనకి ఏమైనా కొంచెం యూట్రైన్ ఇరిటేషన్ అవ్వచ్చు అంతే. అంతేగాని పపాయ తినడం వల్ల పీరియడ్స్ రావు, పపాయ తినడం వల్ల మనకి అబార్షన్ అవ్వదు, డెలివరీలు అవ్వవు. సో ఇది మాత్రం ఈ మిత్తుని మాత్రం బ్రేక్ చేయాలి. ఏ ఇన్ఫర్టిలిటీ సెంటర్ దగ్గర చూసినా కూడా అక్కడ ఏదో ఒక జాతర లాగా, ఒక రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో ఉన్నంత క్రౌడ్ మనం అక్కడ చూస్తుంటాం. పిల్లలు పుట్టకపోవడం డేటాలోకి వెళ్ళినప్పుడు దాదాపు 10 to 15% జంటలు, అంటే నియర్లీ ఒక 6 crore పీపుల్ అండ్ 3 crore జంటలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో బాధపడుతున్నారు అని చెప్పి చూస్తే ఇది మామూలు ఇష్యూ కాదు. సో అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి అని వాళ్ళు చాలా రోజులు పిల్లల కోసం ట్రై చేసిన వాళ్ళు చివరికి ఇంటర్ కోర్స్ గురించి కూడా ఆలోచిస్తుంటారు. అంటే ఇంటర్ కోర్స్ టైంలో నేను ఇలా ఉండడం వల్ల, పలానా పొజిషన్లో ఉండడం వల్ల ఏమైనా పిల్లలు నాకు పుట్టట్లేదా అని, లేకపోతే లీక్ అయిపోతుందా అని చెప్పి సెమెన్ లీకేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివి ఇంట్లో వాళ్ళతో చెప్పలేక, లేకపోతే ఎవరితోనూ షేర్ చేసుకోలేక. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇంటర్ కోర్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? ఇంటర్ కోర్స్లో ఎలా ఉంటున్నారు, ఈ స్పెర్మ్ లీకేజీ అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందా ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం అనేది? అండ్ ఇప్పుడు ఒక పాయింట్ బై పాయింట్ చెప్తానండి. సో ఫస్ట్ స్పర్మ్ లీకేజ్ గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వాటర్ పోయాలనుకోండి, అది ఫిల్ అయిపోయిన తర్వాతే వాటర్ లీక్ అవుతుంది, అంతే కదా. అలానే సో స్పర్మ్ లీక్ అవుతోంది అంటే స్పర్మ్ క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నట్టు, అంటే ద వాల్యూమ్ కరెక్ట్గా ఉన్నట్టు. సో స్పర్మ్ లీక్ అవుతుందంటే ఏమీ వరి అవ్వక్కర్లేదు. దానికోసం ఒక పొజిషన్లో పడుకోవాలా, లేకపోతే ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటికోస్ అయిన వెంటనే నేను లేచేసాను, అందుకు స్పర్మ్ లీక్ అవుతుందా, అందుకు అవ్వట్లేదా అని. కానీ స్పర్మ్ లీకేజ్ పెద్ద ఇష్యూ కాదు. ఇంటికోస్ అయిన తర్వాత కూడా లేచేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. స్పర్మ్ ఒక్కసారి మనకి వెజైనాలో డిపాజిట్ అయిన తర్వాత 2 minutesలో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ద రేట్ ఆఫ్ ద స్పీడ్ ఇస్ వెరీ హై. ద స్పీడ్ ఎట్ విచ్ ఇట్ రీచెస్ ఫాలోపియన్ ట్యూబ్స్, అంటే అది చాలా వేగంగా ఫాస్ట్గా 2 minutesలో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే మనకి గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్లోకి వెళ్ళిపోతుంది. సో లీక్ అయినా వరి అవ్వక్కర్లేదు. లీక్ అవుతుందంటే వాల్యూమ్ కరెక్ట్గా ఉన్నట్టు. వెంటనే లేచేసినా ఏమీ కాదు, దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఏమీ లేదు. అండ్ ఈ పొజిషన్లోనే ఉండాలి అనేది కూడా ఏమీ లేదు. ఎలా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. సో దాని గురించి చాలామంది వరి అవుతారు, నాకు చాలామంది అడుగుతారు. కానీ స్పర్మ్ లీకేజ్ కామన్, చాలామందికి అవుతుంది. అది అయినా కూడా దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు, మనకి పిల్లలు కాకుండా ఉండడానికి దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఓకే, అంటే మెయిన్ రీజన్స్ ఏముంటాయి పిల్లలు పుట్టకపోవడానికి? మెయిన్ రీజన్స్ ఏముంటాయి, ఏం చెప్తారు? ఎట్లాంటి కేసెస్ వస్తూ ఉంటాయి? సింపుల్, మనకి ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే ఏమేమి అవసరమో చూసుకుంటే దాన్ని బట్టి దాంట్లో ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరు అన్నట్టు చెప్పచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు పుట్టరు అని ఎవరికి చెప్పలేం. కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు, దాన్ని మనం ట్రీట్మెంట్తో కొంచెం సరి చేస్తే సెట్ అయిపోతుంది. కానీ చాలామందికి ఈ పిల్లలు పుట్టరు, ఇంకా అమ్మాయి కరెక్ట్ కాదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమేమి అయి ఉండొచ్చు అంటే, ఒకటి గర్భసంచిలో ప్రాబ్లం ఉంటే, లేదా అండాశయాల్లో ప్రాబ్లం ఉంటే, లేదా ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే,
లేదా స్పర్మ్ అంటే వీర్యకణాల్లో ప్రాబ్లం ఉంటాయి. ఈ 4 మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ పిల్లలు కావాలంటే. సో గర్భసంచిలో ప్రాబ్లం అంటే ఏమైనా గడ్డల్లా ఉన్న ఫైబ్రాయిడ్స్ అంటారు, పాలిప్స్. సో ఇవి ఎందుకు ప్రాబ్లం అంటే మనకి బేబీ వచ్చాక అక్కడ అతుక్కోవడానికి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు యూట్రస్లో గర్భసంచిలో మనకి ఏమైనా గడ్డలా ఉన్నా, పొరలా ఉన్నా, అతుకులు ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే బేబీ అతుక్కునే చోటు అదే. సో ఆల్మోస్ట్ బేబీ ఇల్లు అదే. సో అది కరెక్ట్గా లేకపోతే బేబీ గ్రో అవ్వదు, అతుక్కోదు, లేదా అబార్షన్స్ అవ్వచ్చు. అది ఒక రీజన్. ఇంకొకటి ట్యూబ్స్. సో జనరలీ ఏంటంటే మనకి 28 డే సైకిల్ రఫ్గా, లేదా 28 to 30 డే సైకిల్. అలాంటప్పుడు రఫ్గా 14th to 16th డే ఓవ్యులేషన్ అవుతుంది అనమాట. సో అండం సరిగ్గా విడుదలైనప్పుడు అది ట్యూబ్స్లోకి వస్తుంది. ట్యూబ్స్లోకి వచ్చాక ఆ కరెక్ట్ టైంకి, ఓవ్యులేషన్ టైంకి కలిస్తే వీర్యకణాలు వెళ్ళి అండాన్ని కలుస్తాయి. ఇప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్డ్ ఉంటే ఈ మూమెంట్ ఉండదు, వీర్యకణాలు లోపలికి వెళ్దాం, అండం దగ్గరికి వెళ్ళదు, అంటే ఎగ్ దగ్గరికి వెళ్ళవు. అదే ఎగ్ కూడా ఎంబ్రియో ఫామ్ అయినా కూడా అది బయటికి రాదు. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే ఈ మూమెంట్ సరిగా ఉండదు, కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అండాశయాలు అంటే ఓవరీస్లో ప్రాబ్లం. ఓవరీస్లో రకరకాల ప్రాబ్లం ఉండొచ్చు. మనం ఈ మధ్య చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం అని చూస్తారు. సో పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం యానోవ్యులేషన్, అంటే అసలు ఎగ్ డెవలప్ అవ్వట్లేదు. చాలా మందికి ఒక భయం ఉంటుంది, పీసీఓడి వచ్చేసిందంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పి. మా ఫ్యామిలీలోనే చాలా మంది అడిగారు, ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినా తనకి పీసీఓడి ఉంది, చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే కూడా పీసీఓడి ఉందా లేదా అని అడిగేసుకుంటున్నారు కదా. అంటే అంత భయం పట్టేసింది అందరికి పీసీఓడి అనేది. యాక్చువల్లీ పీసీఓడి ఇస్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం. అది చాలా కామన్, ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ, కానీ అది చాలా చిన్న ప్రాబ్లం అన్నమాట. కొంచెం వెయిట్ లాస్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఎగ్ ఫామ్ అవ్వకపోవడం. సో అలాంటి అప్పుడు ఆబ్వియస్లీ మనకి పిల్లలు పుట్టడంలో కొంచెం కష్టం ఉంటుంది, కానీ దానికి కొన్ని మందులు ఇచ్చి లేదా వెయిట్ తగ్గితే సెట్ అయిపోతుంది పీసీఓడికి. లేదా సిస్ట్లు ఉండడం, చాలా పెద్ద పెద్ద సిస్ట్లు ఉండడం ఓవరీలో, అలాంటప్పుడు లేదా అతుకులు ఉండడం, ఓవరీ అంతా స్టక్ అయి ఉండడం, టీబీ ఇన్ఫెక్షన్, ఎనీ పిఐడి అనమాట, అంటే ఎనీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న లోపల అవన్నీ అతుక్కుని ఉంటాయి. అలాంటప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది, లేదా ట్యూబ్స్ ఎగ్ని క్యాప్చర్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదా ఇంకా స్పర్మ్ కౌంట్ నెక్స్ట్. సో చాలామంది ఓన్లీ అమ్మాయిదే ప్రాబ్లం అనుకుంటారు ఇన్ఫర్టిలిటీలో, కానీ అస్సలు అలా కాదు. 40 to 50% ఆఫ్ ద కేసెస్ మేల్ ఇన్ఫర్టిలిటీకి మనం ఇవ్వచ్చు అనమాట. సో సగం సో ఆల్మోస్ట్ సగం ఉంటుందన్నమాట. సో స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉన్నా, లేదా మొటిలిటీ అంటే ఈ స్పర్మ్స్కి వీర్యకణాలకి ముందుకెళ్ళే శక్తిలో ప్రాబ్లం ఉన్నా, లేదా మార్ఫాలజీ అంటే స్పర్మ్స్ ఎలా కనిపిస్తాయో దాంట్లో ప్రాబ్లం ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ అనేది కష్టం అవ్వచ్చు. సో ఈ 4 మెయిన్ రీజన్స్ అన్నమాట మనకి ప్రెగ్నెన్సీ కష్టం అవ్వడానికి. చాలామంది వాళ్ళ ఎగ్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు అండ్ స్పెర్మ్ని కూడా ఫ్రీజ్ చేసుకుంటున్నారు కదా. దానికి సంబంధించి ఏ టైంలో ఫ్రీజ్ చేసుకుంటే, ఏ ఏజ్లో ఫ్రీజ్ చేసుకుంటే హెల్దీ బేబీస్ పుట్టే ఛాన్స్ ఉంది? సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది కూడా చూసాను, చాలామంది అంటే రూరల్ ఏరియాస్లోనూ అర్బన్ ఏరియాస్లోనూ ఇలా ట్రెండ్ రివర్స్ అవుతుందన్నమాట. ఊర్లలో అయితే పెళ్ళిళ్ళు తొందరగా అయిపోతున్నాయి, అదే ఇక్కడ సిటీస్లోకి వచ్చేసరికి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, పిల్లల కన్నా కూడా లేట్ అవుతుంది కెరియర్ కోసం. అది తప్పేమీ కాదు, కానీ ఎర్లీ 30s వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే క్వాలిటీ అనేది చాలా బాగుంటుందన్నమాట. అదే మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎన్యూప్లాయిడీస్ అంటే ఎగ్లో కానీ స్పర్మ్లో కానీ అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి, జెనెటిక్లీ అబ్నార్మల్ బేబీస్ రావచ్చు. అదే 35 దాటిన తర్వాత డౌన్ సిండ్రోమ్ అంటే మెంటలీ రిటార్డెడ్ బేబీస్ రిస్క్ కూడా పెరగచ్చు అనమాట. సో ఎర్లీ 30s ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే బెస్ట్. స్పర్మ్కి ఎగ్కు ఉన్నంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే లేవు. స్పర్మ్ అనేది తగ్గడం 40-45 ఇయర్స్కి తగ్గుతుంది. సో స్పర్మ్ ఫ్రీజింగ్ మనకి ఎప్పుడు చెప్తామంటే ఏదైనా క్యాన్సర్ వచ్చి కీమోథెరపీకి వెళ్తుందంటే, లేదా ప్రెగ్నెన్సీ ఇంకా చాలా లేట్ చేసుకుందాం అనుకుంటే కనుక స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం. ఎగ్ ఫ్రీజింగ్ మాత్రం ఎగ్కి ఏజ్కి ఉన్న ఇంప్లికేషన్ చాలా స్ట్రాంగ్ అనమాట. కొంచెం ఏజ్ పెరిగినా ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంటుంది. సో అక్కడ కూడా పాపం ఆడవాళ్ళే సఫర్ అవుతున్నారు. సో కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ పెరిగిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అనమాట. సో ఎర్లీ 30s ఫ్రీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ కూడా ఇలానే ఫ్రీజ్ చేస్తున్నారు, లేటర్ స్టేజ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, అండ్ దే వెరీ ఓపెన్లీ టాకింగ్ అబౌట్ ఇట్ అనమాట. అంటే హీరోయిన్స్ వాళ్ళ కెరియర్ చాలా లాంగ్ కెరియర్ ఉంటుంది,
వాళ్ళ కెరియర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ కెరియర్లో బ్రేక్ రాకూడదు కాబట్టి చాలామంది హీరోయిన్స్ కానీ ఇన్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఓపెన్ అండ్ దే వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. అంటే మళ్ళీ ఎగ్ ఫ్రీజింగ్కి చాలా ఖర్చు అవుతుందేమో అని అనుకుంటారు కదా, ఎలా ఉంది ఇప్పుడు ఇండియాలో? అంటే కామన్ పీపుల్ కూడా వాళ్ళ ఎగ్ని ఫ్రీజ్ చేసుకునేలాగా ఉందా కండిషన్? ఎగ్ ఫ్రీజింగ్ యాక్చువల్లీ ఇంకా తక్కువ అండి. ఇంకా ఐవీఎఫ్ ఇంకా ఖర్చు ఎక్కువ, ఎందుకంటే ఎంబ్రియో ఫామ్ చేయడాలు, ఇక్సీ చేయడాలు, కల్చర్ చేయడము, ఇంకా ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ ఉంటుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ ఇంకా చాలా తక్కువ. సింపుల్గా ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేస్తాం. అరౌండ్ చెప్పగలరా, ఇది చూసే వాళ్ళకి ఒక అవగాహన? రఫ్గా ఒక 2 lakhsలో అయిపోతుందండి ఎగ్ ఫ్రీజింగ్ మాత్రం. అండ్ ఎగ్స్, ఈ ఎంబ్రియోస్ కానీ ఎగ్స్ కానీ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫ్రీజ్ చేయొచ్చు. ఒక 20-30 ఏళ్ళు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. చాలా మంది మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు, లేదా ఇంకా పెళ్లి చేసుకోలేదు, లేదా డివోర్స్ అయింది, అలాంటి వాళ్ళు వస్తారు. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసుకుని ఒక 5-6 years తర్వాత వాళ్ళకి రైట్ కంపెనీ దొరికినప్పుడు కూడా ఇది ఎగ్స్ని వాడుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ 30 yearsకి వచ్చిందనమాట. సో వచ్చి ఫ్రీజ్ చేసుకున్నారు ఎగ్స్. తను నాకు మళ్ళీ 36 yearsకి వచ్చింది. వచ్చి నాకు ఇప్పుడు పిల్లలు కావాలి అని. సో ఇప్పుడు ఎగ్ ఏజ్ 30, తన ఏజ్ 36 అయినా ఎగ్ ఏజ్ మాత్రం 30లో మనం లాక్ చేసేసాం. సో ఈ ఏజ్లోనే ఎగ్స్ ఉంటాయి. సో ఆ క్వాలిటీ 30లో ఉండే క్వాలిటీ ఎలా ఉంటుందో ఎగ్స్కి అదే క్వాలిటీ ఉంటాయి. సో మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి, సక్సెస్ రేట్ బాగుంటుంది, ఎబ్నార్మాలిటీస్ అనేవి ఉండవు, బికాస్ 30 yearsలో ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి. అండ్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో 30 yearsకి ఉన్న ఎగ్ నెంబర్ మనకి 36కి ఉండదు, అలానే 45కి ఉండదు. అందుకే మనకి మెనోపాజ్ వస్తుంది 45-50 yearsకి. సో ఈ మధ్య కాలంలో రీసెంట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఈ రేడియేషన్స్ వల్ల ఈ మెనోపాజ్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది. అన్ని ఎర్లీగా వస్తున్నాయి, మెనార్కి ఎర్లీగా వస్తుంది, మెనోపాజ్ కూడా ఎర్లీగా వస్తుంది. సో దీనివల్ల మనకి ఎగ్ నంబర్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. సో మనకి 30లో ఉన్న ఎగ్ నంబర్ 35లో ఉండట్లేదు, 36లో ఉండట్లేదు. ఈ మధ్య కాలం మనకి మీరు చూసినా కూడా, మనకి ఎక్కడైనా మీరు ఏ జిమ్కి వెళ్ళినా కూడా మన ఏజ్ ఒకటి ఉంటుంది, బయాలజికల్ ఏజ్ ఒకటి ఇస్తారు. కరెక్ట్. సో మన ఏజ్ 30 ఉండొచ్చు, కానీ మన బయాలజికల్ ఏజ్ 40-45 అలా ఉండిపోతుంది. సో బాడీ కూడా అంతే. ఇప్పుడు 30కి ఉన్న 36కి వచ్చిందంటే ఎగ్ ఏజ్ 36 ఉండట్లేదు, 45కి అలా ఉంటుంది. సో 30 yearsకి ఎర్లీ 30sలో ఫ్రీజ్ చేసుకుంటే ఇంకా ఎర్లియర్ అయినా పర్లేదు. అబౌట్ 21 మనం ఎప్పుడైనా ఫ్రీజ్ చేయొచ్చు. సో ఇంకా ఎర్లీగా ఫ్రీజ్ చేసుకున్నా కూడా ఏజ్ మనం లాక్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి రిజల్ట్ బాగుంటుంది అనమాట. వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్నాక ఒక యూజ్ ఉంటుంది. మనము అంటే దీని గురించి మాట్లాడుకున్నప్పుడు డోనార్స్ గురించి కూడా వింటూ ఉంటాం, ఎగ్ డోనార్స్ అండ్ స్పర్మ్ డోనార్స్ గురించి వినడము చదవడమే కానీ అసలు ఎవరి దగ్గర నుంచి ఎవరు ముందుకొచ్చి తన ఎగ్ని డొనేట్ చేస్తారు, ఎవరు ముందుకొచ్చి తన స్పర్మ్ని డొనేట్ చేస్తారు అనేది ఎప్పుడు బయటికి తెలీదు. అది ఎట్లా కలెక్ట్ చేస్తాయి హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఎలా కలెక్ట్ చేస్తాయి, ఆ మెథడాలజీ ఎలా ఉంటుంది అసలు? సో రీసెంట్గా 2021లో ఒక న్యూ రూల్ వచ్చిందండి. ఎగ్ డోనర్స్ని, స్పర్మ్ డోనర్స్ని చాలా వరకు రెగ్యులరైజ్ చేశారనమాట. సో మనకి బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్స్ దగ్గర ఎగ్ స్పర్మ్ డోనర్స్ ఉంటారనమాట. చాలా వరకు క్లినిక్స్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటున్నాయి అనమాట. సో వాళ్ళు ఫస్ట్ క్రైటీరియా ఏజ్ చూస్తారు. సో మోర్ దెన్ 21 ఉంటేనే తీసుకుంటారు, 30-35 తక్కువ ఉన్న వాళ్ళనే తీసుకుంటారనమాట ఎగ్ డోనర్స్ని కానీ స్పర్మ్ డోనర్స్ని కానీ. సెకండ్ థింగ్, ఇన్ఫెక్షన్స్. స్పర్మ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ అనమాట. సో మనం వేరే వాళ్ళ స్పర్మ్ తీసుకుని వాళ్ళు ఒకవేళ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అయ్యి మనం ఒక నార్మల్ పేషెంట్లో వేస్తే అది పెద్ద ప్రాబ్లం. సో అందుకే వాళ్ళు ఒక స్పర్మ్ని ఇప్పుడు తీసుకుని ఆ పర్సన్ని టెస్ట్ చేస్తారు. 6 months క్వారంటైన్ చేస్తారు ఆ శాంపుల్ని. ఇప్పుడు మనకి స్పర్మ్ ఇచ్చిన వెంటనే మనం వాడం డోనర్ స్పర్మ్ శాంపుల్. 6 months క్వారంటైన్లో ఉంటుంది. మళ్ళీ 6 months తర్వాత టెస్ట్ చేస్తారు హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీకి. టెస్ట్ చేసి నెగిటివ్ వస్తేనే మనకి బ్యాంక్స్ ఆ శాంపుల్ని ఇస్తారనమాట. ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు. అది కాకుండా వాళ్ళ జెనెటిక్ టెస్ట్లు కూడా అవుతాయి, వాళ్ళ హైట్, వెయిట్. ఇప్పుడు మనకి ప్రొఫైల్స్ ఉంటాయన్నమాట నార్మల్గా. ఇప్పుడు పేషెంట్ కూడా నాకు ఒక డోనర్ స్పర్మ్ కావాలి అందంటే మంచిగా ప్రొఫైల్స్ ఇస్తామన్నమాట. హైట్, వెయిట్, ఐ కలర్, హెయిర్ కలర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళు ఏంటి, అన్ని ప్రొఫైల్స్ ఇస్తామన్నమాట. బ్లడ్ గ్రూప్, వైరల్ మార్కర్స్ అన్ని ప్రొఫైల్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు అంటే మనము జనరల్గా నేను నా స్పర్మ్ డొనేట్ చేశాను, వెళ్ళి నా ఎగ్ నేను డొనేట్ చేశాను ఇలా చెప్పరు ఎవరు కూడా. సో ఈ కలెక్ట్ చేసే ఈ బ్యాంక్స్, మీరు అన్న బ్యాంక్స్, ఈ స్పర్మ్, ఎగ్
ఎట్లా కలెక్ట్ చేస్తారు, ఎలా అది వాళ్ళ దగ్గరికి ఎట్లా రీచ్ అవుట్ అయ్యి ఎట్లా కలెక్ట్ చేస్తారు? ఇది డిఫరెంట్ వేస్గా కలెక్ట్ చేస్తారనమాట. సో మోస్ట్లీ స్పర్మ్ డొనేట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళి, బ్యాంక్స్ డిఫరెంట్ అంటే వాలంటీర్ కాదు కదా ఇది వాలంటీరింగే. వాలంటీరింగ్ స్పర్మ్ అనేది వాలంటీర్గా వెళ్ళి చేస్తారు. స్పర్మ్ డొనేషన్ వాలంటీరింగ్గా వెళ్ళి చేస్తారనమాట. కొన్నిసార్లు స్పర్మ్ డొనేట్ చేసినందుకు కూడా వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, అది పే చేస్తారనమాట. సో స్పర్మ్ డొనేషన్ అనేది వాలంటీరింగ్గా, ఎగ్ డొనేషన్ వాలంటరీ కాదు. ఎగ్ డొనేషన్ అనేది వాలంటరీ కాదు. బట్ ఎలా వాళ్ళు తీసుకుంటారు, ఎలా అప్రోచ్ అవుతారు? అంటే ఇది కొంచెం లీగల్ సిస్టమ్ అనమాట. యాక్చువల్లీ ఎగ్ డొనేషన్ కమర్షియల్ అవ్వకూడదు అంటున్నారు, కానీ కమర్షియలే ఉంది ఇప్పుడు. ఓకే. రీసెంట్ లా ప్రకారం అయితే ఎగ్ డొనేషన్ అనేది తెలిసిన వాళ్ళే డొనేట్ చేయాలి అని ఉంది. బట్ తెలిసిన వాళ్ళు ఎవరు అలా చేయరు. ఈ లాలో ఇది ఒక లూప్ హోల్ అనమాట. సో థర్డ్ పార్టీ ద్వారా పేమెంట్స్ చేయిస్తున్నారు తనకి. ఓకే. అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి అలా కలెక్ట్ చేస్తారా? 21 to 35 years. ఓకే. అట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. ఓకే. రీసెంట్గా టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ అని అతను చాలా ఓపెన్గా చెప్పాడు, నాకు ఇప్పటిదాకా నేను నా స్పర్మ్ డొనేట్ చేశాను. సో నాకు అట్లా నా బయలాజికల్ కిడ్స్ మోర్ దాన్ 100 చిల్డ్రన్ ఉన్నారు, నాకు 12 దేశాల్లో ఉన్నారు. నేను 15 years నుంచి నేను నా స్పర్మ్ని డొనేట్ చేస్తూ వస్తున్నాను, వాళ్ళందరికీ నా ఆస్తులు ఇచ్చేస్తాను అనే టైప్లో. బట్ అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే స్పర్మ్ డోనార్స్ ఇలా కూడా ఆలోచిస్తారా? నా బయలాజికల్ కిడ్స్ చాలా ఎక్కువ మంది ఉండాలి అని చెప్పి డొనేట్ చేస్తూ ఉంటారా? మళ్ళీ ఈ కలెక్ట్ చేసే సెంటర్స్ నువ్వు డొనేట్ చేసిన స్పర్మ్తో మేము పలానా దగ్గర ఒక బేబీకి ఇచ్చాము, బేబీ కోసం ఇచ్చాము, పలానా ఉమెన్కి ఇచ్చాము, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఇండియాలో అయితే అది లేదు. అసలు ఎనానిమస్ డోనర్ అనమాట. ఇప్పుడు మనకి ఈ డోనర్ని ఎవరికి ఇస్తున్నాము, ఆ పేషెంట్ ఎవరు అనేది బ్యాంక్కి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. పేషెంట్కి తెలీదు, స్పర్మ్ డోనర్కి తెలియదు. ఇండియాలో అయితే ఎనానిమిటీ మెయింటైన్ చేయాలి అని ఉంది. సో ఇండియాలో అసలు తెలిసే అవకాశమే లేదు. ఈ నేచర్ ఉంటుందా మగవాళ్ళలో? నా బయలాజికల్ కిడ్స్ చాలా ఎక్కువ మంది ఉండాలి కాబట్టి నేను డొనేట్ తెలిసినా తెలియకపోయినా అలా వెళ్ళి స్వచ్ఛందంగా వాలంటీర్ చేస్తారా అని స్పర్మ్? చాలా తక్కువ మంది. అగైన్ థింకింగ్ డిఫరెన్స్ అనమాట. ఇది మోర్ వెస్టర్న్ కంట్రీస్లో ఈ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇండియన్ కంట్రీస్లో కొంచెం చాలా కన్జర్వేటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ అంతలా వాళ్ళు అలా ఆలోచించట్లేదు. అంటే మన దగ్గర పోనీ స్పర్మ్ కలెక్షన్, ఎగ్ కలెక్షన్ చాలా స్మూత్ గానే ఉందా? ఇక్కడ ఈ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఎగ్ కలెక్షన్, స్పర్మ్ కలెక్షన్ చాలా స్మూత్ గా ఉంది. ముందు ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు అనమాట, డోనర్స్ ని కానీ రిపీటెడ్ గా స్టిమ్యులేట్ చేసి చాలా ఎగ్స్ తీసి వాళ్ళ హెల్త్ రిస్క్ వచ్చేంత వరకు చేసి చాలా డబ్బుల కోసం పాపం వాళ్ళు అది ఏం చేస్తారు ఇంకా. సో రిపీటెడ్గా ఇచ్చేసి రిపీటెడ్ స్టిమ్యులేషన్స్ వల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది. చాలా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ న్యూ రూల్తో ఒక్క డోనర్ ఒక్కసారి ఇవ్వగలదు అనమాట. ఎక్కువ ఎగ్స్ తీయడానికి లేదు అని కొత్తగా రూల్ పెట్టారు వాళ్ళ సేఫ్టీ కోసం. సేమ్ వే సరగెసీ కూడా చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి ఇండియన్ లీగల్ సిస్టమ్ ఈ కొత్తగా ఒక రూల్ ఇంట్రడ్యూస్ చేసింది 2021లో టు ప్రొటెక్ట్ దెమ్. మెయిన్లీ ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి డోనర్స్ని, సరగేట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చేశారనమాట. మనం చూసే ఉంటాం సినిమాలో, రీసెంట్గా కీర్తి సనన్ సినిమా వచ్చింది. సో ఇది రియల్లీ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అనమాట. చాలా మంది ఎన్ఆర్ఐ కపుల్స్ వచ్చి సరగేట్స్ ఓకే అనుకుని దాని తర్వాత బేబీ ఒక 8th, 9th month అలా వచ్చేసిన తర్వాత ఏదో ఒక రీజన్కి వాళ్ళకి రియల్లీ ఇలాంటి సినారియోస్ జరిగాయి కూడా. వాళ్ళకి అమ్మాయి కావాలనుకున్న అబ్బాయి అయ్యారని, అబ్బాయి కావాలనుకున్న అమ్మాయి అయ్యారని, లేదా ఇంకేదైనా కొంచెం ఏదైనా అబ్నార్మాలిటీ చిన్నగా బయటపడింది అనుకోండి, బేబీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. దే నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఎవరు పాప మీ సరిగేట్ మదర్ బేర్ చేయాలి. సో ఈ రీసెంట్గా అయిన చాలా ఈ కండిషన్స్ వల్ల ఇండియన్ లీగల్ సిస్టమ్ ఇలా చెప్పారనమాట, ఎన్ఆర్ఐస్కి సర్గసీ నాట్ అలౌడ్, ఇక్కడ ఉన్న వాళ్ళకే అలౌడ్, ఒక చైల్డ్కే అలౌడ్, మళ్ళీ సెకండ్ చైల్డ్ కాదు, అలా ఒక సర్గేట్ ఒక్కళ్ళకే ఇవ్వాలి, అలా చాలా రూల్స్ పెట్టడంతో వీళ్ళ ప్రొటెక్షన్ కోసం. సో దట్ నథింగ్, అసలు ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. రీసెంట్గా నిత్యా మీనంది ఒక మూవీ వచ్చిందండి, తమిళ్ మూవీ. నేను డబ్బింగ్ వర్షన్ చూసాను. దాంట్లో తను ఒక అతన్ని లవ్ చేస్తుంది. ఆ తర్వాత అతను ట్రస్ట్ బ్రేక్ చేస్తాడు. అయినా సరే ఈమెకి తన ఓన్ చైల్డ్, బయలాజికల్ చైల్డ్ కావాలనిపిస్తుంది. సో ఈ స్పెర్మ్ డొనేట్ చేసే ఈ బ్యాంక్కి వెళ్ళి తను
ఇన్సమినేషన్ ద్వారా ఐవీఎఫ్ చేయించేసుకుంటుంది అనమాట. పెళ్ళి కాదు కానీ సింగిల్గా నాకు ఒక బేబీ కావాలి అని చెప్పి. సో అది లీగల్గా ఓకేనా? అలాంటి కేసెస్ని మీరు చూస్తున్నారా? సింగిల్ అన్మ్యారీడ్ అమ్మాయిలు ఈ కేసెస్ రీసెంట్గా చాలా చూస్తున్నాం. నిత్యం నేను తమిళ్ మూవీ ఎందుకు ఇప్పుడు మన నవీన్ పోలిశెట్టి సినిమా కూడా అనుష్క మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా సేమ్ అనమాట. సింగిల్ ఉమెన్ క్యాన్ బికమ్ అ పేరెంట్ బట్ సింగిల్ మేల్ పర్సన్ కాంట్ బికమ్ అ పేరెంట్ అనమాట. సో ఒక అమ్మాయి అన్మ్యారీడ్ అమ్మాయి నాకు పిల్లలు కావాలి అనుకుంటే డెఫినెట్లీ షీ కెన్ కన్సీవ్. ఎలా అంటే అయితే డోనర్ ఐయుఐ కానీ లేదా డోనర్ ఐవీఎఫ్ ద్వారా కానీ తను షీ కెన్ కన్సీవ్ అనమాట. రీసెంట్గా ఈ లా వచ్చిందని చెప్పాను కదా, ఆ లా తర్వాత సింగిల్ ఫాదర్ కాంట్ బికమ్ అ పేరెంట్. ముందు ఇది సింగిల్ ఫాదర్ అయ్యేవాళ్ళు, సింగిల్ మేల్ పర్సన్ నాకు పిల్లలు కావాలి సరగసి ద్వారానే కదా. సరగసి ద్వారా సింగిల్ ఫాదర్ సరగసి ద్వారా మాత్రమే అవ్వగలరు, లైక్ కరణ్ జోహర్. అవును, రైట్. కానీ ఇప్పుడు లేదు, అది కదా లేదు. ఇప్పుడు సింగిల్ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా సరగసి ద్వారా అవ్వలేదు, బట్ తన బాడీలోనే స్పర్మ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ లేదా డోనర్ ఐవీఎఫ్ చేయించుకుంటే తన గర్భం ద్వారానే అవ్వచ్చు అనమాట. సింగిల్ ఉమెన్ సరగసికి వెళ్ళలేదు, తన ఐవీఎఫ్ చేయించుకుని షీ కెన్ బికమ్ అ పేరెంట్. సరగసి అయితే సాధ్యం కాదు సింగిల్ ఉమెన్కి. లేదు. ఓకే. అయితే ఈ ఐవీఎఫ్లో కొన్నిసార్లు మిరాకిల్స్ చూస్తుంటాము. రీసెంట్గా అయితే సిద్ధు మూసేవాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ సేమ్ పేరుతో మాకు ఒక అబ్బాయి కావాలి అని ఐవీఎఫ్కి వెళ్ళారు. అది ఒకటి. ఇంకొకటి మన దగ్గరే గుంటూరు జిల్లాలో మంగాయమ్మ, ఆమెకి అప్పుడు 74 ఏళ్ళు, చాలా ఫేమస్ కేసు. ఆ తర్వాత రాజారావు, వాళ్ళిద్దరు, ఆయనకి 80 ఏళ్ళు. సో వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళారు. అప్పటికి ఆయనకి స్పర్మ్ కౌంట్ ఉండే అవకాశం లేదు, ఆమెకి పీరియడ్స్ ఉండే అవకాశం లేదు, ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. అయినా సరే ఆమెకి 2 కవలపిల్లలు పుట్టారు. అది ఎట్లా సాధ్యము? ఆ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అసలు? సో ఈ కేసు మేము కూడా విని చాలా షాక్కి అయిపోయినాం అనమాట. సో అసలు ఇలాంటిది ఫస్ట్ టైం విన్నాం కూడా. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోయినా స్పర్మ్ లేకపోయినా కూడా మనం చెయ్యొచ్చు ట్రీట్మెంట్. పీరియడ్స్ ఆగిపోతే అసలు అది ప్రెగ్నెన్సీని ఊహించుకోవడమే కష్టం కదా మామూలుగా. సో పీరియడ్సే లేనప్పుడు ఎట్లా ఒక తల్లి అయ్యి కవల పిల్లలకి జన్మనిచ్చింది అంటే అసలు అక్కడ ఏం జరిగి ఉండాలి? సో ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతే ఏమవుతుందంటే గర్భసంచి చిన్న దవడం స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక 3 నెలలు టాబ్లెట్స్ ఇచ్చి గర్భసంచిని పెంచుతాం. సేమ్ హార్మోన్స్ ఇస్తాం అనమాట. పెంచి ఆ గర్భసంచి పెరిగిన తర్వాత ఎంబ్రియో డోనర్ అంటే వేరే పిండాలు తీసుకుని ఈమె గర్భసంచిలో వేస్తాం అనమాట. వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే మనకి పీరియడ్స్ ఆగిపోయాయి అని చెప్పి ప్రెగ్నెన్సీ రాదని కాదు. పీరియడ్స్ ఆగిపోయినా మేమే చాలా కేసెస్ చేసాం అనమాట. 45 ఏళ్ళు పీరియడ్స్ ఆగిపోయి 3 ఏళ్ళు అయింది, అయినా గర్భసంచిని పెంచి పిండం వేసి చెయ్యొచ్చు. కానీ ఆ ఏజ్కి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లల ఫ్యూచర్ ఎలాగా? ఇప్పుడు 80 ఏళ్ళకి 2 అమ్మాయిలు అంటున్నారు. సో పాపం వాళ్ళ పాలన ఎవరు చూస్తారు? వాళ్ళు చూసే స్టేజ్లో ఉన్నారా? అందుకే ఇండియన్ లీగల్ సిస్టమ్ ఏమందంటే 50 ఇయర్స్ దాటిన అమ్మాయిలకి లేదా 55 ఇయర్స్ దాటిన అబ్బాయిలకి ప్రెగ్నెన్సీ అనేది లీగలీ మనం ఏ ట్రీట్మెంట్ చేయకూడదు. న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయితే ఓకే, మిరాకిల్స్ ఎక్కడైనా జరగచ్చు. న్యాచురల్గా వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఓకే, కానీ లీగలీ న్యాచురల్గా అయ్యే ఛాన్స్ ఉండదు కదా. చాలా తక్కువ. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత న్యాచురల్ గా అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కదా. అస్సలు అలా ఉండదు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత న్యాచురల్ గా అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో అందుకే మనం 50 అంటే ఈ పర్టికులర్ కేసులో మంగాయమ్మ అండ్ రాజారావు కేసులో ఇప్పుడు స్పర్మ్ కూడా ఆయనది కాదు, అంటే స్పర్మ్ కూడా ఆ ఏజ్ లో ఉండే వాళ్ళది స్పర్మ్ కూడా రాదు కదా. రాదు. ఈ ఏజ్ లో ఉండే వాళ్ళ ఎగ్గు రాదు. సో వేరే పిండాన్ని తీసుకున్నాం అనమాట, ఎంబ్రియో డొనేషన్ అంటారు. వేరే పిండాన్ని తీసుకుని మనం వేసి చేయొచ్చు అనమాట. ఓకే ఓకే. సో అది అంటే ఎవరికైనా సాధ్యమే అవుతుంది, అది ఎవరికైనా సాధ్యం. కానీ ఇది చేసేవాళ్ళు మనం దేనికి, ఇప్పుడు బేబీ ఫ్యూచర్ వెల్ఫేర్ ఏంటి ఆ ఏజ్కి అనేది ఒక్కటి చూడాలన్నమాట. మనం ఓన్లీ పిల్లల్ని కనడం కాకుండా వాళ్ళ ఒక 30-40 ఇయర్స్ ఫ్యూచర్ కూడా ఒకసారి చూసుకోవాలి. అప్పుడు అంత సెన్సేషన్ అయింది కూడా అందుకే. అంటే ఆ ఏజ్లో ఎలా ప్రెగ్నెన్సీ ఫస్ట్ థింగ్ ఎలా అయ్యారు, ఈ ప్రాసెస్ ద్వారా అయ్యారు. ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడం కరెక్టా, ఎథికలీ కరెక్టా అంటే అది మనం చైల్డ్ ఫ్యూచర్ గురించి చూస్తే అది ఎథికలీ కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. మరి అంటే లేటర్ ఏజ్లో వచ్చేవాళ్ళు ఏం రీజన్స్ చెప్తూ ఉంటారు? చాలా మందికి లేటర్ ఏజ్లో వచ్చే వాళ్ళకి ముందు పిల్లలుండి చనిపోయి ఉంటారు.
ఏదో ఒక రీజన్ వల్ల. నేను చాలా వరకు చూసిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే చాలా మంది మనకి 40 years లోపలే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదే 45-50 దాటిన వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పెద్ద పిల్లాడు యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం, డెంగ్యూ ఏదో ఒక జబ్బు వచ్చి చనిపోవడం, క్యాన్సర్ వచ్చి చనిపోవడం, ఆ టైంకి వాళ్ళు అయ్యో నాకు మళ్ళీ పిల్లాడు కావాలి అని వస్తారనమాట. ఇందుకు మా ఫ్యామిలీలోనే ఒక కేసు అనమాట. పాపం పిల్లాడు పెళ్ళయి చనిపోయాడు, జస్ట్ ఏదో ఇన్ఫెక్షన్ ఏదో వచ్చి చనిపోయాడు. ఆవిడ వచ్చి నాకు ఇప్పుడు మళ్ళీ అవ్వగలదా అంటే ఇంకా 45-50 years దాటాక మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఆవిడకి లైఫ్ రిస్క్ అండ్ మనం లీగల్కి చేయకూడదు కూడా. సో కౌన్సిల్ చేసి పంపించాం అనమాట. సో చాలా వరకు రీజన్స్ ఇదే ఉంటుంది, పిల్లలు చనిపోయి ఉంటారు, ఏదో అయి ఉంటుంది. బట్ లేకపోతే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ పెరగడంతో చాలా మందికి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్ఫర్టిలిటీకి ఎప్పుడు చూపించుకోవాలి అనేది చాలా మందికి అవేర్నెస్ ఉంటుంది. మోస్ట్లీ ఆ ఏజ్కి వచ్చే వాళ్ళు ఇంకా ఎదర్ చాలా అన్ఎడ్యుకేటెడ్ అయితే తప్ప, లేదా ముందు పిల్లలుండి ఆ పిల్లలకి ఏదైనా అయితే తప్ప రావట్లేదు. అంటే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది ఏ ఏజ్ దాకా యాక్టివ్ స్పర్మ్ ఉంటుంది? జనరలీ ఒక 45-50 years వరకు బాగానే ఉంటుంది. 50 తర్వాత చాలా మందిలో మనం డ్రాప్ ఇన్ ద స్పర్మ్ కౌంట్ చూస్తాం అనమాట. ఇదే మనకు ఎర్లీగా కూడా అవ్వచ్చు, లేదా ఇంకా లేట్గా కూడా అవ్వచ్చు. ఇవి అవుట్లయర్స్, అంటే ఇవి చాలా రేర్ కండిషన్స్ అనమాట. బట్ జనరలీ 45-50 years వరకు స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది చాలా మందికి. మనకి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు చూస్తే కనుక స్పర్మ్ కౌంట్ మనకి తగ్గినా కూడా అంత ప్రాబ్లం రాదు. మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని స్పర్మ్స్ ఉంటే చాలు. సో మనకి 10-15 ఎగ్స్ ఉంటే నాకు 10-15 స్పర్మ్స్ చాలు. కానీ మగవాళ్ళలో అదొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మిలియన్స్లో ఉంటుంది స్పర్మ్. సో నార్మల్గా 15 million కన్నా ఎక్కువ ఉండాల్సింది, అది తగ్గినా కూడా 2 million అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం IVF ట్రీట్మెంట్కి నాకు కావాల్సింది 10-15 అంతే. సో స్పర్మ్ కౌంట్ అందుకే మనం మగవాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 55 పెట్టాము, ఆడవాళ్ళకి 50 పెట్టాము అనమాట. వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది కొంచెం తగ్గుతుంది ఏజ్ బట్టి. ఇప్పుడు మగవాళ్ళలో సెక్షువల్ యాక్టివిటీ చాలా అంటే స్ట్రాంగ్గా ఉన్నప్పుడే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా? అలా ఏమీ లేదు. అంటే ఇప్పుడు సెక్షువల్ యాక్టివిటీ స్పర్మ్ కౌంట్తో లింక్ అయి లేదు. సెక్షువల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కూడా మనకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సెక్షువల్ యాక్టివిటీ ఈజ్ లింక్డ్ టు హార్మోన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. అంటే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా సెక్షువల్ యాక్టివిటీ తగ్గుతుంది, నిద్ర లేకపోయినా సెక్షువల్ యాక్టివిటీ తగ్గుతుంది. అదే మనం స్మోకింగ్ ఎక్కువ చేసినా కూడా సెక్షువల్ యాక్టివిటీ తగ్గుతుంది అనమాట. కొన్ని డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే సెక్షువల్ యాక్టివిటీ పెరగచ్చు. సో అలా డిఫరెంట్ థింగ్స్తో లింక్ అయి ఉంటుంది. బట్ స్పర్మ్ కౌంట్కి సెక్షువల్ యాక్టివిటీకి అంత లింక్ లేదు. కానీ సెక్షువల్ యాక్టివిటీ తగ్గితే మళ్ళీ ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. సెక్షువల్ యాక్టివిటీ తగ్గితే వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టమవుతుంది అనమాట న్యాచురల్గా. కానీ సెక్షువల్ యాక్టివిటీకి స్పర్మ్ కౌంట్కి అంత రిలేషన్ లేదు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, నైట్ స్లీప్లెస్నెస్, వీటి వల్ల మ్యారేజ్కి ముందు అన్సేఫ్ సెక్స్ని చాలామంది కోరుకుంటారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడ అవకాశం ఉంటుంది, సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఆ రేట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ కండిషన్, ఇట్లాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయా? చాలా మంది, కొంతమంది నా వల్ల కావట్లేదు డైరెక్ట్ IVF చేసేయండి పర్లేదు, నేను IVFకైనా పెట్టుకుంటాను కానీ నా వల్ల ఇంకా కలవడం అవ్వట్లేదు అనే కేసెస్ కూడా చూసాను అనమాట. ఇది మోస్ట్లీ ఏమవుతుందంటే మ్యారేజ్కి ముందు ఆ ఏజ్కి థింకింగ్ వేరేలా ఉంటుంది. ఓకే అప్పటికి ఇదంతా నచ్చుతుంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. సో కెరియర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ అవుతున్నాయి, మీటింగ్స్, ప్రెషర్స్ దాంతో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. దాంతో వాళ్ళు దీన్ని లైట్ తీసుకుంటున్నారు అనమాట. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్, డ్రింకింగ్ పెరిగిపోతుంది, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ని పక్కన పెడుతున్నారు. సో ఇలా అవ్వడం వల్ల వీళ్ళిద్దరికి గ్యాప్ పెరుగుతోంది. అంతేగాని ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంటే ఇక్కడ వైఫ్ దగ్గరికి వచ్చి ఓపెన్ అప్ అయ్యి మనం ఇలా చేసుకుందాం అనే థాట్ ఉండట్లేదు. అది వాళ్ళు ఒక నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇలా అవుతుంటే ఈగో ఇష్యూస్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా అవుతుంటే అయ్యో ఇంకా నేను తక్కువ అయిపోతున్నాను అని ఫీల్ అయ్యి ఇంకా ప్రెషర్ తీసేసుకుంటున్నారు అనమాట. అంటే సో పిల్లలు పుట్టట్లేదు అనే ప్రెషరా, నేను చేయలేకపోతున్నాను అనే ప్రెషర్, స్ట్రెస్ వల్ల ఏమైనా అయితే అది ఇంకా ప్రెషర్ తీసుకుంటున్నారు.
పిల్లల కోసం ట్రై చేస్తుంటే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఈ యాప్లన్నీ డౌన్లోడ్ చేస్తున్నారు, ఫ్లో యాప్ అని ఇంకేవో కొన్ని యాప్లు ఉన్నాయి. ఆ డౌన్లోడ్ చేయడంతో వాళ్ళు ఓవలేషన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత జనరేషన్ పెరిగిపోయిందంటే వాళ్ళు కరెక్ట్ ఓవలేషన్ని ట్రాక్ చేసి ఇది నా ఓవలేషన్ టైం, ఈ టైంలో మనం చెయ్యాలి అన్నట్టు ఒక ఇది అయిపోతుంది అనమాట. దాంతో ఏమవుతుంది, ఒక పర్ఫార్మెన్స్ ప్రెషర్. ఇప్పుడు ఈ రోజే ఇలా చెయ్యాలి అంటే వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ ప్రెషర్, యాంగ్జైటీ, ఎగ్జామ్ రాయడానికి సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. దాని వల్ల కూడా చాలా మందికి ఇది అవుతుంది. నేను అందుకే పేషెంట్స్ అందరికీ చెప్తాను, మీరు అస్సలు ఓవలేషన్ మానిటర్ చేయొద్దు. పీరియడ్ వచ్చిన ఒక 7th డే నుంచి 20th డే వరకు ఆల్టర్నేట్ డే కలవండి, ర్యాండమ్ గా కలవండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా మానిటర్ చేయడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది, అండ్ ఈ స్ట్రెస్ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. సో దీని వల్ల వాళ్ళిద్దరికి దూరం పెరుగుతుంది. స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు ఎక్కువ అయిపోతున్నాయి, దీని వల్ల కూడా దూరం పెరుగుతుంది. సో ఇది కొంచెం మనం కట్ చేసుకుని ఎక్కడ ఉండాల్సిన స్ట్రెస్ అక్కడ ఉంచుకొని ఇంటికి వచ్చిందా దాన్ని మర్చిపోవాలి. అది మనం గుర్తుంచుకో. ఫైనలీ మనం ఎంత చేసినా ఏం సంపాదించినా అంతా ఒక హ్యాపీ లైఫ్ కోసం. సో దీన్ని బట్టి స్ట్రెస్ పెట్టేసుకుంటే చాలా కష్టం. ఈ రోజు కూడా నాకు ఒక పేషెంట్ వచ్చారు, మంచి బిజినెస్ ఉంది కానీ ఆ బిజినెస్ లో స్ట్రెస్ ఉంటుంది, కానీ వాళ్ళకి కలవడానికి అవ్వట్లా బికాస్ ఆ స్ట్రెస్ వల్ల. ట్రీట్మెంట్ ఇచ్చేసేయండి పర్లేదు. ఆ అబ్బాయికి పాపం చాలా షుగర్ ఎక్కువ ఉంది, అన్కంట్రోలబుల్ షుగర్ అనమాట. స్ట్రెస్ వల్ల వాళ్ళకి అవ్వట్లేదు, సో ట్రీట్మెంట్ చేసేసుకుందాం. సో ఇలాంటి ఇంత దాకా తెచ్చుకోకండి. జస్ట్ మనం సంపాదించేది మన సుఖం కోసం, అంతే. హ్యాపీగా ఉండడం అంతే. ఇది సంపాదించి ఏదో బాగా తెచ్చేసేసి ఎవడు మనల్ని తర్వాత చూడ్డు. మనం పోయిన తర్వాత మనం ఎవరికి గుర్తుండు. ఒక 1 year ఏమైనా గుర్తెచ్చుకుంటారేమో, దాంతో మనం ఒక ఫోటో అంతే. అదొక్కటి వాళ్ళు కొంచెం చూసి ఉన్నంతకాలం హ్యాపీగా బతికి స్ట్రెస్ ఫ్రీగా బతికితే ఉంటుంది. కానీ చాలా ఈ పర్ఫార్మెన్స్ ప్రెషర్స్ చాలా పెరిగిపోతున్నాయి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. వాళ్ళు చాలా కష్టాలు వస్తున్నాయి అన్నమాట. అంటే దీన్ని ఒక ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది నార్మల్ కండిషన్ కాదు, ఒక అబ్నార్మల్ కండిషన్ అనే మిత్, ఆ స్టిగ్మా ఇప్పుడు ఉంది. అండ్ దాన్ని ఎక్కువ ఫేస్ చేసేది ఉమెన్. అట్లాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చాయా? చాలా, అంటే 2 things. ఇప్పటికీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆ సోషల్ స్టిగ్మా ఉండిపోయింది. రెండోది ఇన్ఫర్టిలిటీ ఓన్లీ ఉమెన్కి సంబంధించిందే అనే ఒక ఫీలింగ్ కూడా ఉండిపోయింది. చాలామంది పేషెంట్స్ ఈవెన్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుని పిల్లలు పుట్టారు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు ఫస్ట్ టెస్ట్ చేసుకోవడానికి కూడా ముందుకు రాని మగవాళ్ళని చూస్తుంటాం కదా, ఫస్ట్ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి. ఇది చాలా చూసాం. ఫస్ట్ అమ్మాయిని పంపిస్తారు, నాలో ఏమీ ప్రాబ్లం లేదు, నువ్వు ట్రీట్ చేసుకునిరా. అమ్మాయికి ఏదైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఉంటే నీదే ప్రాబ్లం, మిస్టేక్ ఏదైనా పీసీఓడి ఉంటే కనుక నీదే ప్రాబ్లం అన్నట్టు వేసేస్తారనమాట చాలా మంది. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక పేషెంట్ వచ్చింది, కన్సీవ్ అయ్యారు, మంచి ట్విన్స్, యాక్చువల్లీ ట్విన్స్ పుట్టారు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే అయ్యో నాకు ట్విన్స్ వచ్చారు. అదే సింగిల్ అయితే ఎవరికి డౌట్ రాదు, ట్విన్స్ కాబట్టి అందరు ఐవీఎఫ్ అనుకుంటారు. సింగిల్ బేబీ అయిపోతే అసలు డౌటే రాదు కదా. అంటే నార్మల్ గానే ట్విన్స్ కాదు, ఐవీఎఫ్ ట్విన్స్. ఐవీఎఫ్ చేసి ట్విన్స్ చేశాక అయ్యో ఆనందపడతారేమో అనుకుంటే వాళ్ళు కొంచెం డల్ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఐవీఎఫ్ చేసి సింగిల్ అయితే మేము బయట వాళ్ళందరికీ న్యాచురల్ గా వచ్చేసిందని చెప్పేస్తాము. ఇప్పుడు ట్విన్స్ అయితే అందరికి డౌట్ వస్తుంది, ఇంకేమైనా చేయగలమా. సో సొసైటీ గురించే ఆలోచిస్తారు ఎక్కువ. ఎస్, ఇంకా అంటే ఆ స్టిగ్మా ఇలానే ఉంది. ఒక థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి షుగర్ ఉంది అంటే షుగర్కి ట్రీట్మెంట్ తీసుకుంటాము, బీపీ ఉందంటే బీపీకి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఎందుకు పీసీఓడి అని చెప్పుకోవడానికి కూడా ఎవరేం ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒక ఫ్రాక్చర్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటాం. చిన్న ఇబ్బంది వచ్చింది దానికి తీసుకోవచ్చు. ఇది పెద్ద టాబు కాదు. చిన్న ప్రాబ్లమ్స్ మనం సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. కానీ అందరూ అలా తీసుకోవట్లేదు అనమాట. ఇంకా అదొక టాబులా చూస్తున్నారు. చాలామందికి సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది, మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి. నేను ఎవరిని ఫేస్ చేయలేను, సొసైటీలో అసలు మేము ఫంక్షన్స్కి వెళ్ళలేము, అందరు మాటలు అంటున్నారు, లేదా మాతో పాటు పెళ్ళైన వాళ్ళకి అయిపోయింది, ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, బయటికే వెళ్ళలేకపోతున్నాను. చాలామంది ఉద్యోగాలు మానేస్తారు, డిప్రెస్ కూడా అవుతారు ఈ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూతో. బట్ నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది చిన్న ప్రాబ్లం. ఓకే, నేను ప్రాబ్లం కాదు అనట్లేదు. ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అలానే ఈ ప్రాబ్లంకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి షుగర్ వస్తే మనం బాధపడిపోయి మనం అన్నీ మానేసుకుని ఉండం. అలాంటప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తే ఎందుకు అంత సీరియస్గా ఫీల్ అవుతున్నారు, మనం దానికి సొల్యూషన్ వెతుకుదాం. అంటే ఇది ఎందుకు వచ్చింది, దీన్ని మనం కరెక్ట్ చేసుకోగలమా, లైఫ్ స్టైల్ మార్చుకోగలమా, వెయిట్ ఏమైనా తగ్గగలమా, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే చేయగలమా, అన్నీ చేసి అవ్వలేదా ట్రీట్మెంట్కి వెళ్దాం. ట్రీట్మెంట్తో కూడా అవుతుంది.
సో ఆ టాబు ఇంకా పోవట్లేదు, అన్ని రకాల క్రౌడ్స్లోనూ పోవట్లేదు. నేను ఓన్లీ సిటీస్ అనట్లేదు, సిటీస్ ఊర్లలో అందరికీ, చాలా మందికి, నేను పోనీ అందరికీ అన్నం కరెక్ట్ కాదు, చాలా మందికి ఇంకా ఇది ఉండిపోయింది అనమాట. అంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారంటే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తుంటారు. అబ్బాయిలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఆఫీస్ కొలీగ్ తను చెప్తోంది వాళ్ళ ఊర్లో ఆ అబ్బాయిని నువ్వేమి ఆ అమ్మాయితో సరిగా స్పెండ్ చేయట్లేదా నైట్స్, అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదా, ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళయి అని చెప్పి గుచ్చి అవమానిస్తుంటే అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇలా ఈ అమ్మాయి సైడ్ సూసైడ్ అటెంప్ట్స్ అయినవి కూడా చూసాను. ఈరోజే ఒక పేషెంట్, పాపం తనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదని, వాళ్ళ సూసైడ్ అటెంప్ట్ చేసిందంట, పిల్లలు పుట్టట్లేదు అని. వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాను, ఇలా చేసింది, వాళ్ళ హస్బెండ్ని చాలా ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. ఎందుకు అలా అంటే, నేను ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అది చాలా సింపుల్, దీనికి ట్రీట్మెంట్ ఇప్పించడం కన్నా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కూడా ఇదే ఇష్యూ వస్తే ఏం చేస్తారు? తన్ని వదిలేసి ఇంకొకరిని చేసుకుంటారా? అసలు ప్రాబ్లం ఎవరిలో ఉందో, అంటే మీరు టెస్ట్ చేసుకుని ప్రాబ్లం మీలో ఉంటే ఏం చేస్తారు? అప్పుడు వదిలేస్తారా? ఇప్పుడు ఇదే రివర్స్లో మనం చూడం కదా. ఇప్పుడు అమ్మాయి, అంటే నేను ఇట్లా అయితే చూడలేదు, అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే అమ్మాయి వదిలేసి నేను వేరే వాడిని చేసుకుంటానని అనుకోరు చాలా వరకు. సో ఎందుకు ఆ థాట్? ఇప్పుడు ఇద్దరికి ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వస్తే కలిసి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి, కానీ రీప్లేస్మెంట్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఇన్ఫర్టిలిటీలో ఎక్కువ ఏంటంటే నీలో ప్రాబ్లమా నాలో ప్రాబ్లమా, బ్లేమ్ గేమ్. ఈ ప్రాబ్లం రావడానికి అంటే ఫైనాన్షియల్గా ఇంత ఈ బ్లేమ్ గేమ్ మొదలవడానికైనా సరే మెయిన్ రీజను ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ ఉండడం కదా కారణం. రూట్ కాజ్ అక్కడ ఉంది కదా. చాలా కాస్ట్లీగా ఎందుకు ఉంటుంది, ఎందుకు అందరికీ అందుబాటులో లేదు? ఇప్పుడు కూడా మనకి ఎక్కడ చూసినా ఐవీఎఫ్ సెంటర్స్ కనిపిస్తుంటాయి, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయినా సరే చాలా అంటే లక్షల్లో అయిపోతుంది. దాదాపు 10 లక్షలు 20 లక్షలు పెట్టిన వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకు అంత కాస్ట్లీ? 2 మెయిన్ థింగ్స్ అండి ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే మనం ఐవీఎఫ్లో వాడే ఇంజెక్షన్స్ అనమాట. సో ఇవి మనకి జనరలీ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో FSH అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల మనకి గుడ్డు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ ఈ హార్మోన్ సెక్రీట్ చేసినప్పుడు ఈ ఎగ్ అనేది పెరుగుతుంది. సెకండ్ ఫేజ్లో ఎగ్ రప్చర్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతుంది. అది ఏం చేస్తుంది? ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ ఉంటే కనుక అది ప్రెగ్నెన్సీని సస్టైన్ చేసేలా చేస్తుంది. మనం ఇప్పుడు ఈ ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం? ఆర్టిఫిషియల్గా ఈ హార్మోన్స్ని మనం ఇస్తున్నాం అనమాట. సో ఈ హార్మోన్స్ అన్నిటిని ఐసోలేట్ చేసి, కొన్ని రీకాంబినెంట్ హార్మోన్స్ ఉంటాయి, కొన్ని యూరినరీ గొనోట్రోపిన్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ తయారు చేసి ఈ హార్మోన్స్ని మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వడంతో జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ కొంచెం ఖర్చు అయ్యేది హార్మోన్స్ వల్ల. సో ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల మనం ఎగ్ గ్రోత్ని చేస్తున్నాం అనమాట. సో బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్ని సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే దాన్ని మనం ఇన్వెంట్ చేసి ఎక్స్టర్నల్గా ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత మనం ఎగ్స్ తీసేటప్పుడు ల్యాబ్స్ ఉంటాయన్నమాట. ఈ ల్యాబ్ మెయింటెనెన్స్ అండ్ ల్యాబ్ కల్చర్కి నెక్స్ట్ ఖర్చు వెళ్తుంది. ఎందుకంటే ఈ ల్యాబ్ జస్ట్ మన యూట్రైన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అక్కడ బేబీ మనకి ఆల్మోస్ట్ 3 to 5 days గ్రో అవుతుంది. గ్రో అవ్వాలి అంటే మన యూట్రస్ ఎంత స్టెరైల్గా ఉంటుందో, టెంపరేచర్స్ ఎలా ఉంటాయో, దాంట్లో ఉన్న ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్స్ ఎంత కరెక్ట్గా ఉంటాయో అంతే కరెక్ట్గా ఉండాలి ల్యాబ్లో కూడా. సో ఆ ల్యాబ్ని మెయింటైన్ చేయడానికి పెద్ద హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అని ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా నేను జనాలకు కూడా చెప్పేదంటే, ఎప్పుడైనా ఏదైనా ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళినా మీరు చూసుకోండి ఒకసారి, ల్యాబ్కి ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉండాలి టు మెయింటైన్ స్టెరిలిటీ. పార్టికల్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎంత అంటే మనం లోపలికి నేను నెయిల్ పాలిష్ వేసుకోవడానికి కూడా అలౌడ్ కాదు. దట్ విల్ ఆల్సో జనరల్ VOCs అనమాట, వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. నెయిల్ పాలిష్లు కానీ, పర్ఫ్యూమ్లు కానీ, బాడీ క్రీమ్స్ కానీ ఎవ్వరూ వేసుకోవడానికి లేదు. అక్కడ సోప్ వాడడానికి లేదు. అది వాడేది కూడా వెరీ మైల్డ్ బేబీ సోప్ వాడతామన్నమాట, చేయి కడుక్కోవడానికి కూడా. మేము డెటాల్ కానీ బెటడిన్ కానీ ఏవి వాడడానికి ఉండదు, ఓన్లీ నార్మల్ సెలైన్. సో ఆ ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది చాలా అంటే వెరీ టీడియస్ ప్రొసీజర్ అండ్ చాలా పర్టికులర్గా ఉండాలి. కరెక్ట్ టెంపరేచర్, కరెక్ట్ ప్రెషర్
పాజిటివ్ ప్రెషరే ఉండాలి లోపల. ఎందుకంటే మనకి పాజిటివ్ ప్రెషర్ ఉంటేనే మనం ఏమైనా బయట నుంచి వచ్చేవి ఎక్స్పెల్ చేసేస్తాం. అదే నెగిటివ్ ప్రెషర్ ఉందనుకోండి లోపలికి ఇట్లా సక్ ద అవుట్ సైడ్ ఎయిర్. సో ఎయిర్ని కంట్రోల్ చేస్తాం, అక్కడ ఉండే విఓసిస్ని కంట్రోల్ చేస్తాం. ల్యాబ్ ఇంక్యుబేటర్స్ అనమాట మెయిన్ ఎక్విప్మెంట్. ఆ ఇంక్యుబేటర్స్ దాంట్లో వచ్చే ఆక్సిజన్, CO2 ఇంతే కాన్సన్ట్రేషన్లో ఉండాలి అని ఉంటుంది. అవన్నీ కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఆర్టిఫిషియలీ మనం ఒక బేబీని సృష్టిస్తున్నాం. ఆల్మోస్ట్ సృష్టికి ప్రతి సృష్టిది. సో దానివల్ల ఈ రెండిటి వల్ల మెయిన్ ఇంజెక్షన్స్, ల్యాబ్, ఈ రెండిటి వల్ల కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం అనమాట. అంటే 10 lakhs 20 lakhs అనేది చాలా మందికి అవ్వదు. ఒకవేళ 3-4 cycles ఫెయిల్ అయినా అవ్వకపోతే అడ్వాన్స్ టెస్ట్లు, జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి చేస్తున్నాము అంటే అలాంటి వాటిలో అంతవరకు అవ్వచ్చు. జనరలీ మనకి 2 to 3 lakhsలో అవుతుందండి. 2 to 3 lakhsలో అవుతుందా? ఎందుకంటే ఆస్తులు అమ్మి ఐవీఎఫ్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళని చూసాను నేను. ఆస్తులు అమ్మి ఫస్ట్ టైం అవ్వదు, సెకండ్ టైం ట్రై చేద్దామని చెప్పి ఇటువైపు లక్షల్లో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఉమెన్ బాడీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా దారుణంగా వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. బాడీ కన్నా ఎమోషనలీ చాలా దెబ్బతింటారు. అసలు ఫిజికలీ ఈ హార్మోన్స్కి ఉండే ఇంపాక్ట్ కన్నా ఎమోషనలీ సొసైటీ ఇచ్చే ప్రెషర్ లేదా చుట్టూ వాళ్ళు ఇచ్చే ప్రెషర్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక నెగిటివ్ని తీసుకోవడం వాళ్ళు చాలా కష్టపడతారు. నాకు చాలా మంది పేషెంట్స్ చెప్తారనమాట, ఏంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా 10th ఎగ్జామ్ ఎంసెట్ రాసినప్పుడు కూడా ఇంత స్ట్రెస్ పడలేదు ఈ రిజల్ట్ కోసం మేము పడినంత. దీనికోసం అసలు చాలా కష్టపడతారు. బెడ్ దిగకుండా ఉండాలంటే కదా నెలల పాటు. అది మిత్. బెడ్ రెస్ట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. యాక్చువల్లీ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మీరే ఆలోచించండి, జస్ట్ మనం ఒక నడుస్తూ ఉంటే మనకి హార్ట్ పంపింగ్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అదే మీరు పడుకుని ఉంటే మీ హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది. అదే మీరు నుంచుని నడుస్తుంటే మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎందుకు? బికాస్ బ్లడ్ బాగా పంప్ అవుతుంది. సేమ్ వే ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే పెల్విక్ బ్లడ్ పంపింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. పెల్విస్కి లేదా యూట్రస్కి, గర్భసంచికి, అండాశయాలకి వచ్చే బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు బేబీకి ఇంకా బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. సో మన బెడ్ రెస్ట్ ఇస్ యాక్చువల్లీ డెట్రిమెంటల్. బెడ్ రెస్ట్ వద్దంటారు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్లెస్ కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అంటే కొంతమందికి సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం దగ్గర ఉండే దాన్ని సర్విక్స్ అంటారు. అది వీక్ గా ఉన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ మ్యాండేటరీ. ఎందుకంటే ఎక్కువ నడిస్తే ఆ సర్విక్స్ మీద స్ట్రెయిన్ పడి ఓపెన్ అవుతుంది అని. సో అలా కొన్ని కండిషన్స్ లో తప్ప ఇన్ జనరల్ బెడ్ రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు, కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి షుగర్, బీపీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో జనరల్గా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకుంటే దే ఆర్ మోర్ ప్రోన్ డయాబెటీస్ రావడానికి. యాక్టివ్ ఉంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటీస్ రాకుండా ఉంటుంది, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు, బీపీ రాకుండా ఉంటుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. ఐవీఎఫ్లో కూడా నార్మల్ డెలివరీస్ ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ. ఐవీఎఫ్ పర్సే సిజేరియన్కి ఇండికేషన్ కాదు. కానీ చాలామంది ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఐవీఎఫ్ చేసుకుంటున్నానంటే ఫైబ్రాయిడ్ ప్రాబ్లము ఏదో వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ వేరే రీజన్స్ వల్ల సిజేరియన్స్ చేయడం. కానీ ఐవీఎఫ్ పర్సే నార్మల్ డెలివరీ ఐవీఎఫ్ పర్సే సిజేరియనే చేయాలి అని లేదు. రీసెంట్గా మాకు ఒక 1 week ఒక పేషెంట్ డెలివరీ అయ్యారనమాట. నార్మల్ డెలివరీ, చక్కగా 3 kg బేబీ, పేషెంట్ హైట్ బాగుంటుంది. సో అంత నార్మల్ డెలివరీకి ఉన్న ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ షీ డెలివర్డ్ నార్మలీ. ట్విన్స్ కూడా ఐవీఎఫ్ అయినా కూడా నార్మల్ డెలివరీ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ట్విన్స్. ఇప్పుడు హెడ్ కిందకు ఉంది బేబీకి అంటే చేసుకోవచ్చు. లేదంటే అంటే ఐవీఎఫ్ కంటూ స్పెషల్ ఇండికేషన్స్ అయితే ఏం లేవు సిజేరియన్కి. అయితే నాకు అంటే మనం ఒక 15-20 years బ్యాక్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనడాన్ని ఎక్కువ వింటూ ఉంటాం. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని దాని మీద జోకులు కూడా వస్తుంటాయి, టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పి. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అనే టర్మ్ బాగా తక్కువ వింటున్నాం, అసలు వినట్లేదు. ఐవీఎఫ్ వింటుంటాం ఎక్కువ. సో ఈ రెండు ఒకటేనా? టెస్ట్ ట్యూబ్ బేబీకి ఐవీఎఫ్ మెథడ్కి తేడా ఏమైనా ఉందా? టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నా ఐవీఎఫ్ అన్నా ఒకటే. కానీ ఈ ఐవీఎఫ్ జనరల్లీ ఈ మధ్య కాలంలో మనం ఎవ్వరూ ఐవీఎఫ్ చేయట్లేదు. ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐవీఎఫ్ చేయట్లేదు. ఇక్సీ అనే ప్రొసీజర్ చేస్తున్నాం అనమాట. సో ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఎగ్ని ఒక డిష్లో పెట్టి స్పర్మ్స్ అన్ని చుట్టూ పెట్టడం. సో స్పర్మ్స్ వాటంతటా వెళ్ళి కలుస్తాయి. అదే ఇక్సీలో ఏంటంటే ఎగ్ని తీసుకొని స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం.
ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనమాట. అంటే ఎగ్ని పట్టుకుని స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం. దీంతో సక్సెస్ రేట్ బాగుంటుంది, ఫర్టిలైజేషన్ రేట్ కూడా బాగుంటుంది. సో ఎప్పుడు ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళినా ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటే ఇక్సీఏ చేయించుకోండి. అంటే ఐవీఎఫ్ అనేది ఒక లేమంటాం అంతే, లేమంటాం. అందరికి అర్థం అవ్వాలని ఐవీఎఫ్, ఎందుకంటే టెస్ట్ బేబీ వర్డ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఐవీఎఫ్ యాక్చువల్లీ ఇక్సీ. ఈ మధ్య కాలంలో కొంతమంది పేషెంట్స్ ఇక్సీ ఐవీఎఫ్ అంటుంటే కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇక్సీ లేదా ఇక్కడ, అంటే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారని. సో ఈ సోషల్ మీడియా వల్ల వచ్చిన ఎడ్యుకేషన్ వల్ల టెస్ట్ ట్యూబ్ బేబీ టర్మ్ నుంచి ఐవీఎఫ్కి వచ్చాము, ఇక్సీకి కూడా వస్తున్నాం. సో యాక్చువల్లీ సోషల్ మీడియా ఇన్ అ వే గుడ్, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఇక్సీ ఇస్ ది గుడ్ ఆప్షన్ అనమాట. ఇక్సీయే చేస్తున్నాను అందరూ. సో ఇప్పుడు ఉండేది ఐవీఎఫ్ కాదు, ఇక్సీ ఓన్లీ. ఇక్సీ. ఎస్. ఓకే. మదర్కి ఆల్రెడీ ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది, ఆర్ పీసీఓడి సంథింగ్, పిల్లలు పుట్టకుండా ఉండే ఇష్యూ ఉంది కదా. అప్పుడు ఐవీఎఫ్ చేసి ఒక బేబీ పుట్టిన తర్వాత ఆ ఫీమేల్ బేబీ కనుక పుడితే మదర్కు ఉండే ప్రాబ్లమే ఈ ఫీమేల్ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు మదర్కి గర్భసంచిలో ప్రాబ్లం ఉందనుకోండి, ఫీమేల్ బేబీలో వచ్చే ఛాన్సెస్ ఉండదు. అదే ట్యూబ్స్లో ప్రాబ్లం, అంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయింది అంటే ఇది ఒక ఎక్వైర్డ్ కండిషన్, అంటే మనకి బయట నుంచి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అయింది కాబట్టి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే కూడా పిల్లల్లో రావాలని ఏమీ లేదు. అదే ఎగ్లో ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే ఎగ్ ఇస్ అ జెనెటిక్ మెటీరియల్ అనమాట. సో ఎగ్స్లో ప్రాబ్లం ఉంటే కనుక బేబీస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు మదర్కి ఎర్లీ మెనార్కి వచ్చింది, అంటే ఎర్లీగా ప్యూబర్టీ వచ్చింది అనుకోండి, తొందరగా పీరియడ్గా స్టార్ట్ అయ్యాయి అంటే బేబీస్కి కూడా కొంచెం జెనెటిక్ కాంపొనెంట్ వల్ల తొందరగా స్టార్ట్ అవ్వచ్చు. అలాగే మదర్కి తొందరగా పీరియడ్స్ ఆగిపోయాయి అంటే కూడా పిల్లలకి తొందరగా పీరియడ్స్ ఆగిపోయాయి, ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో మదర్కి తక్కువ ఎగ్ నంబర్ ఉంటే కూడా పిల్లలకి తక్కువ ఎగ్ నంబర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. అలా స్పెసిఫిక్గా ఇలాంటి కండిషన్స్లోనే కొన్నిసార్లు పీసీఓడి కూడా, ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏమంటున్నాయంటే పీసీఓడి కూడా జెనెటిక్ లింక్ ఉంది, మదర్కి ఉంటే బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని యాక్టివ్గా ఉండి ప్రాపర్ డైట్ తీసుకుని మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే దాన్ని మిటిగేట్ చేయొచ్చు. డయాబెటీస్ లానే ఇప్పుడు మనకి ఫాదర్కి డయాబెటీస్ వస్తే నాకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, కానీ అదే నేను ఫిట్గా ఉండి నేను నా హెల్త్ కేర్ తీసుకుంటూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే కనుక నేను అది అవాయిడ్ చేసుకోవచ్చు. సో అలానే పీసీఓడి ఇంకా ఎగ్ నంబర్, తొందరగా పీరియడ్ స్టార్ట్ అవ్వడం, తొందరగా ఆగిపోవడం, ఇది హెరిడిటరీగా రన్ అవ్వచ్చు కొన్ని కేసెస్లో. దాన్ని కానీ ఆపుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. అలాగే మన దేశంలో జెండర్ని చెప్పడం అనేది నిషేధం కదా. సో ఈ ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు మాకు పలానా మేల్ చైల్డ్ కావాలి, ఫీమేల్ వద్దు, మాకు ఎంబ్రియోస్ మేల్ ఎంబ్రియోస్ పెట్టండి, ఇలాంటివి అడుగుతూ ఉంటారా? అమ్మో చాలా సార్లు అడుగుతాను. చాలా మందికి ఇది ఒక మిస్కన్సెప్షన్ అనమాట. అంటే ఐవీఎఫ్ చేస్తే అన్ని తెలుస్తాయి కదా, ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టేయచ్చు కదా అని ఎంతమంది అడిగారు, మీకు ల్యాబ్ లో అన్ని తెలుస్తాయి కదా, ఎగ్ చూస్తారు, స్పర్మ్ చూస్తారు, తెలుస్తాయి కదా అని. ఉత్తి చూడడంతో నాకు ఏమీ తెలియదు అనమాట. ఇప్పుడు ఈవెన్ తెలియవు, అస్సలు తెలియదు. ఎగ్ ని స్పర్మ్ ని చూస్తే ఫస్ట్ తెలియదు. ఎగ్ లో మనకి ఏమీ లేదు, మనకి మేలా ఫీమేలా అని డిసైడ్ అయ్యేది అబ్బాయిల వల్లే. చాలా మంది అమ్మాయిలు ఇది కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. చాలా మంది అమ్మాయిలు బ్లేమ్ చేస్తారు, అయ్యో నీకు అమ్మాయిలే ఉన్నారు అబ్బాయి లేరు అని. కానీ యాక్చువల్గా అది అమ్మాయి ప్రాబ్లం కాదు. ఎగ్ ఎక్స్, మనకి స్పర్మ్లో ఎక్స్ స్పర్మ్స్ ఉంటాయి, వై స్పర్మ్స్ ఉంటాయి. ఎక్స్ స్పర్మ్స్ వచ్చి ఎగ్ని కలిస్తే ఫీమేల్, వై స్పర్మ్స్ వచ్చి ఎగ్ని కలిస్తే అది మేల్. సో యాక్చువల్లీ మేల్స్ డిసైడ్ చేస్తారనమాట వాళ్ళకి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేది. సో వాళ్ళ ఇది ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, నిజంగా వినిపించాలి అందరికీ, ఇది వినిపించాలి. యాక్చువల్లీ అబ్బాయిలే డిసైడ్ చేస్తారు, హస్బెండ్సే రెస్పాన్సిబుల్ అమ్మాయా అబ్బాయి పుట్టడానికి, అమ్మాయిలు కాదు దానికి రెస్పాన్సిబుల్ అన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే మాకు చూసి కనిపెట్టేస్తారు దాంట్లో అస్సలు కాదు. మనకి దాన్ని టెస్ట్ చేస్తే గానీ తెలీదు, మనకి ఎప్పుడు తెలుస్తుంది మేలా ఫీమేలా అని. ఇప్పుడు ఎంబ్రియో ఫామ్ చేశాక దాన్ని టెస్ట్ చేశాక అది టెస్టింగ్ కి పంపించి దాంట్లో అది ఎక్స్ఎక్సా ఎక్స్వై అని వస్తే గానీ తెలీదు. ఎంబ్రియోని చూస్తే గానీ, అంటే బేబీని చూస్తే గానీ, లేదా ఎగ్ ని స్పర్మ్ ని చూస్తే గానీ తెలీదు. అండ్ ఈ టెస్టింగ్ అనేది ఇండియాలో అస్సలు అవ్వదు, ఇట్ ఈస్ బ్యాండ్. సో మనకి బేబీని చూసినా, ఎగ్ ని చూసినా, స్పర్మ్ ని చూసినా మేలా ఫీమేలా అని తెలియడం ఇంపాసిబుల్.
కానీ చాలామంది 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఐవీఎఫ్ చేసే అయిపోతుంది కదా అని అడుగుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా కాదమ్మా మీరైనా ఆలోచించాలి కదా, మనం బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసినా మీకేముందో నాకు తెలియదు, అలానే నేను నీ ఎగ్ స్పర్మ్ని చూసి ఏముందో నాకు ఎలా తెలుస్తుంది. కానీ ఇది చాలా మంది రాంగ్గా తీసుకుంటారు. అంటే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి IVF కి ట్రై చేస్తున్నారా ఈ రీజన్ కోసం అబ్బాయి కావాలి అని. అండ్ ఈవెన్ మామూలుగా పిల్లలు లేని వాళ్ళు కూడా IVF లో ట్విన్స్ అయ్యారంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయిపోతారని అనుకుంటారు. అలా కూడా లేదు. ఇప్పుడు IVF లో ట్విన్స్ అయ్యారు అంటే మోస్ట్ కామన్ గా మేము చూసేది అబ్బాయి అమ్మాయి. కానీ అలా అని డెఫినెట్లీ అవుతుందా అంటే కాదు. 2 అమ్మాయిలు అయిన వాళ్ళు ఉన్నారు, 2 అబ్బాయిలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ IVF లో ట్విన్స్ పుట్టడానికి మెయిన్ రీజను అంటే రిస్క్ కాబట్టి 2 ఎంబ్రియోస్ పెట్టడమేనా, ఇంకా దాన్ని మించి ఏమన్నా రీజన్ ఉందా? అంటే రిస్క్ అని 2 ఎంబ్రియోస్ పేషెంట్ చాయిస్ అనమాట. సక్సెస్ రేట్ 2 ఎంబ్రియోస్ బెటర్ ఉంటుంది. అదే 1 ఎంబ్రియోతో సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే 2 వేసుకుని కంప్లీట్ చేసేసుకుందాము, నాకు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. చాలా మంది చాలా ఎమోషనల్ జర్నీ కాబట్టి చాలా సఫర్ అయ్యి వచ్చేస్తారు. నాకు ఏదో ఒకటి కంప్లీట్ అయిపోవాలి. ట్విన్స్ హై రిస్క్, యాక్చువల్లీ ట్విన్స్ రిస్క్ అవుతుంది అని చెప్పినా కూడా వాళ్ళు నాకు ఏదో ఒకటి చేసి నాకు ప్రెగ్నెన్సీ వచ్చారు కాబట్టి 2 వేసేసేయండి. సో మనం దీని లా ప్రకారం కూడా 2 కన్నా ఎక్కువ వేయడానికి లేదు. ఇంకా వాళ్ళు అడిగారు కాబట్టి మనం వేయడం అనమాట. అది కానీ ఏజ్ ఎక్కువ అంటే 2 కంటే ఎక్కువ కూడా వేయమంటారా ఎంబ్రియోస్? 2 కన్నా అంటే ఇంకా పాపం వాళ్ళు వెక్స్ అయిపోయి ఉంటారనమాట. 3 అయ్యండి 4 అయ్యండి ఏదో ఒకటైనా అతుక్కుంటుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ అది 4కి 4 అతుక్కుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళు ఆలోచించరు అనమాట. సో ఇది కానీ అదే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి 2 వేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయ్యేసరికి మనకి ఎగ్ క్వాలిటీ కానీ ఎంబ్రియో క్వాలిటీ కానీ తగ్గుతుంది కాబట్టి. సో మనకి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ 2 వేసుకుంటే బెటర్ అనమాట. 1 కన్నా ఏజ్ తక్కువ ఉంటే 1 వేసుకోవచ్చు, వాళ్ళకి బాగానే ఉంటుంది. అంటే సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది కదా. రీసెంట్గా బాగా పెరిగింది. ముందు స్టార్టింగ్ IVF స్టార్ట్ అయినప్పుడు సక్సెస్ రేట్ 10%, 20% నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 60 to 70% వరకు పెరిగింది ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల. ముందు మనకి ల్యాబ్ కల్చర్స్ కానీ కొత్త ఎక్విప్మెంట్స్ కానీ ఎంబ్రియో టెస్టింగ్స్ కానీ ఇవన్నీ లేవు. లాస్ట్ 5 yearsలో ఇవన్నీ చాలా ర్యాపిడ్గా పెరిగాయి. సో సక్సెస్ రేట్ అనేది మంచిగా పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ బాగుంటే పేషెంట్కి ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి రీజన్స్ చాలా తక్కువ అనమాట. సో ఈ సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. 2 మేల్ ర్యాట్స్ నుంచి బేబీ ఫామ్ చేశారు. సో ఈవెన్ ఒకే సెక్స్ నుంచి పిల్లల్ని పుట్టించడానికి కూడా అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో అంతలా సైన్స్ అడ్వాన్స్ అవుతుంది. ఇంత అడ్వాన్స్ అయినప్పుడు మనం మంచిగా వాడుకుంటే చిన్న ప్రాబ్లం ట్రీట్ చేసేసుకోవచ్చు. మన సూసైడ్ వరకు వెళ్ళక్కర్లేదు అసలు, చిన్నది. అవును, పిల్లలు పుట్టకపోతే మూఢనమ్మకాలు కూడా భయంకరంగా పెరిగిపోతుంటాయండి. ఎన్ని నమ్ముతూ ఉంటారంటే తాయితులు కట్టించుకుంటే పిల్లలు పుడతారని చెప్పి, ఏదో తింటే పిల్లలు పుడతారని చెప్పి, ముడుపులు కడితే పిల్లలు పుడతారని చెప్పి, ఇంకెవరో ఫకీర్ల దగ్గరకో ఇంకేదో దేని చుట్టూనో తిరిగితే పిల్లలు పుడతారని చెప్పి, ఇది పిల్లలు అనే కాన్సెప్ట్ చుట్టూ భయంకరమైన మూఢనమ్మకాలు ఉంటాయి. సో మీరు ఇంకా ఎక్కువ చూస్తుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళలో ఉండిపోయి కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం విత్ ఇన్ ద టైంలో వెళ్ళరు. సో ఆ మిత్స్కి మీరు ఏం సమాధానం చెప్తారు ఒక డాక్టర్గా? ఎట్లా చూస్తారు ఇన్ని మూఢనమ్మకాలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్? అయ్యో, ఈ మూఢనమ్మకాలు ఇక్కడే ఉన్నాయనుకున్నాను, కానీ రీసెంట్గా కాన్ఫరెన్స్కి ప్యారిస్ వెళ్తే అక్కడ చాలా ఉన్నాయన్నమాట. ప్యారిస్లో అక్కడ బ్రిడ్జ్కి లాక్స్ వేస్తారనమాట. అంటే ఏదైనా మెటల్ దానికి లాక్ వేస్తే అప్పుడు హస్బెండ్ వైఫ్ బాగా కలిసి ఉండి పిల్లలు పుడతారంట. సో వాళ్ళు అలా లాక్స్ వేసి ఆ బ్రిడ్జ్ కింద పడిపోయింది. కానీ దానివల్ల గవర్నమెంట్ బ్యాన్ చేసిందండి ఇంకా లాక్స్ వేయకూడదు అని. అంత రేంజ్ దాకా వెళ్ళిపోయింది. సో ఈ మిత్స్ ఇంకా చాలా చూస్తాం. ఇది చిన్న తాయెత్తుల వరకే అంటున్నారు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా ఈ మంత్రం చదవండి 30 daysలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, లేదా ఇలా చెయ్యండి 30 daysలో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇదేమైనా ఇన్స్టెంట్ నూడిల్సా? కాదు కదా. ఇది జస్ట్ ఇలా ఇన్స్టెంట్గా అయిపోవడానికి 30 daysలో ఇలా అయిపోవడానికి అవ్వచ్చేమో. అంటే ఇప్పుడు 30 daysలో ప్రెగ్నెన్సీ రాదు, కానీ ఇది ఇన్స్టెంట్ నూడిల్స్ టైప్లో వెంటనే చేస్తే అయిపోయేది అయితే కాదు. ఇవన్నీ చేస్తే అయిపోతే ఇంక మేమందరం ఎవరు అవసరం లేదు, నేను చదువుకోక్కర్లేదు అసలు. సో ప్రతిదానికి ఒక సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ ప్రకారం వాళ్ళని ట్రీట్ చేయాలి అంతే. కానీ తాయెత్తులు కట్టుకుని లేదా ఏదో మంత్రం చదివేసి
నేను దేవుడు భక్తురాలనే, కానీ మంత్రం చదివేస్తే వెంటనే ప్రెగ్నెన్సీ అయిపోతుంది అంటే మాత్రం అవ్వదు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండి ఏమీ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. ఈ మూఢనమ్మకాలను మాత్రం అసలు నమ్మద్దు. దానివల్ల మీ జీవితాలను నాశనం చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవద్దు దీని మీద. చాలా చూస్తున్నాను ఇదో ఈ ఫుడ్ తినండి వచ్చేస్తుంది, ఫర్టిలిటీ ఫుడ్ ఇది తింటే 30 days లో ప్రెగ్నెన్సీ అని. దాని చుట్టూ ఒక బిజినెస్, అంటే అందరూ పిల్లలు లేని వాళ్ళని ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఈ ఇన్ఫర్టిలిటీ మీద ఎన్ని బిజినెస్లు వచ్చాయో. కరెక్ట్ ఫుడ్ తినడం వల్ల డెఫినెట్లీ మీ ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది. అంతేగాని ఫర్టిలిటీ డెవలప్ అవ్వడం అంటే ఫర్టిలిటీ కోసమే ప్రత్యేకమైన ఫుడ్ ఏమి ఉండదు కదా. మంచి ఫుడ్ తినండి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తినండి, అంతేగాని ఇది తింటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది అని గ్యారంటీ ఫుడ్ ఏమి ఉండదు, ఏమీ ఉండదు. అట్లాగా మంచి ఫుడ్ తింటే మంచిగా మీకు లైఫ్ బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని తింటే ఇది అయిపోతుంది అంటే ఇదేమి ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే కాదనమాట, ఇలా చేస్తే ఇలా అయిపోవడానికి. గైనకాలజిస్ట్లకి నాకు యానిమల్ మూవీ చూసినప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండిపోయింది. ఒక గైనకాలజిస్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇది అడగాలి అని చెప్పి, అమ్మాయికి పెల్విక్స్ పెద్దగా ఉంటే హెల్దీ బేబీస్ పుడతారు అని చెప్పి. పెల్విస్ పెద్దగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంతేగాని పెల్విస్ పెద్దగా ఉంటే హెల్దీ బేబీస్ అని లేదు. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అబ్నార్మల్ బేబీస్, అన్హెల్దీ బేబీస్ అలా కాదు. పెల్విస్ పెద్దగా ఉంటే, వైడ్గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట, అంతే. అదే పెల్విస్ చిన్నగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంతేగాని పెల్విస్తో మనం హెల్త్ ఆఫ్ ద బేబీని ఎలా డిసైడ్ చేస్తాం? హెల్త్ ఆఫ్ ద బేబీ మనం తినే న్యూట్రిషన్ మీద, జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతే. అంతేగాని పెల్విస్ సైజ్ మీద కాదు. చాలా అపోహలు వచ్చేస్తున్నాయి ఈ మూవీస్ చూసి, చాలా చాలా రాంగ్ మెసేజ్ని డెలివర్ చేస్తున్నారు చాలా మంది. అంటే క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా ఎక్కువ కదా మూవీస్ వల్ల. అట్లనే ఆల్ఫా మేల్ క్యారెక్టర్, ఒక చాలా మెన్ చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్గా ఉంటే వాళ్ళకి చాలా ఎక్స్ట్రా పవర్ ఉంటుంది అని చెప్పి ఇట్లాంటి ప్రచారాలు కూడా చాలా, అది ఎంత చిన్న పిల్లల్లో కూడా వచ్చేస్తుందా ఆ ప్రచారం అనేది. మా బాబు ఫ్రెండ్, ఏంట్రా నీ ఫ్రెండ్ ఎవర్రా అంటే, నేను ఒక స్ట్రాంగ్ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాను అన్నాడు. అంటే ఎందుకురా అబ్బాయితో, అమ్మాయిలతో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదంటే, అమ్మాయిలు వీక్, అబ్బాయిలు స్ట్రాంగ్ అని ఆ కాన్సెప్ట్ ఎంత ఈ మూవీస్ వల్ల ఎలా అయిపోతుందంటే, అబ్బాయిలు స్ట్రాంగ్ అమ్మాయిలు వీక్ అని చిన్న పిల్లలు 3 ఏళ్ల పిల్లాడితో కూడా వచ్చేస్తుంది అనమాట. అసలు అలా లేదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, కానీ యాక్చువల్లీ చూస్తే మెంటల్ స్ట్రెంగ్త్ అమ్మాయిల్లోనే ఇంకా ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కన్నా. అందుకే కదా మనం అమ్మాయిలు చిన్నగా ఉన్నా అబ్బాయిలు పెద్దగా ఉన్నా పెళ్ళి ఎందుకు చేస్తాం అలాగా? అమ్మాయిలకు ఉండే మెంటల్ స్ట్రెంగ్త్, ఆ మెచ్యూరిటీ అబ్బాయిలకు ఆ ఏజ్కి వస్తుందని. మనం ఒక 2-3 years ఏజ్ గ్యాప్ ఇచ్చినా చేయమంటాం, అబ్బాయి పెద్దగా ఉండాలి, అమ్మాయి చిన్నగా ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయిలకి మెచ్యూరిటీ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, అబ్బాయిలకి ఆ ఏజ్కి వచ్చినా కూడా ఉండదేమో అని ఇద్దరిని అలా మ్యాచ్ చేద్దామని చేస్తున్నారనమాట. ఓకే. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విషయంలో, పిల్లలు పుట్టకుండా చేసుకునే ఆపరేషన్ విషయంలో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ, పిల్లల కోసం చేసే ఈ యుద్ధం అంతా కూడా ఉమెన్ పడుతుంది. అండ్ సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, ఆ పెయిన్, ఆ ట్రోమా అంతా ఉమెన్ తీసుకుంటుంది. ఇక్కడ మెన్ తీసుకునే ఒకే ఒకటి ఏదైనా ఉందా అంటే అది పిల్లలు పుట్టకుండా చేసుకునే ఆపరేషన్, వ్యాసెక్టమీ. ఈ వ్యాసెక్టమీ, పర్టికులర్గా ఈ వ్యాసెక్టమీ చూస్తే మన దేశంలో చాలా చాలా తక్కువ. దీని చుట్టూ ఉండే పెద్ద మిత్ ఏంటంటే, వ్యాసెక్టమీ చేసుకుంటే, అబ్బాయిలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోతారు, వాళ్ళకి సంసారం చేసే సామర్థ్యం ఉండదు అని అనుకుంటారు. సో దీన్ని ఎట్లా చూడాలి, ఏం చెప్తారు మీరు అట్లాంటి వాళ్ళకి? సో ఇదొక చాలా చెత్త మిత్ అన్నమాట. సో అసలు వాసెక్టమీ ఎలా చేస్తారంటే, మనకి స్పర్మ్స్ అనేవి, వీరికణాలు అనేవి టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతాయి. అవి వచ్చి ట్యూబ్స్లో ఉండి దాని తర్వాత బయటకి వస్తాయన్నమాట. సో వాస్ డిఫరెన్స్ని ఆపితే మనకి కలవడంలో ఏం ప్రాబ్లం ఉంటుంది? అసలు మనం అక్కడ కలిసే దగ్గర మనం ఏం ఆపరేషన్ చేయట్లేదు, అక్కడ నర్వ్స్ని కూడా టచ్ చేయట్లేదు, అక్కడ రక్త కణాలని టచ్ చేయట్లేదు. అసలు ఆ పార్ట్నే మనం టచ్ అయినప్పుడు అసలు కలవడంలో ఇబ్బంది ఎలా వస్తుంది, అసలు ఎలా ఇంపార్టెంట్ అవుతారు అనే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత కష్టం ఆడవాళ్ళు పడుతున్నప్పుడు ఆ ఒక్కటి చేయించుకోవచ్చు కదా. మనకి ట్యూబ్స్ క్లోజ్ చేసుకోవడం అంటే ట్యూబెక్టమీ అనమాట. పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళకి చేస్తే వాళ్ళ రికవరీ ఇంకా లేట్ అవుతుంది.
అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు మళ్ళీ అది ఇంకా పెద్ద సర్జరీ ఎంత టైం కంపేర్ చేస్తే. ఆడవాళ్ళకి అది కంపేర్ చేసి చెప్పరా? ఇప్పుడు నార్మల్గా పొట్ట కోసి ఆ ఆపరేషన్ చేస్తే కనుక ఆ గాయం హీల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 2-3 నెలలు పడుతుంది అనమాట. అదే మగవాళ్ళకి ఈ మధ్య కాలంలో వాసెక్టమీలో కూడా చాలా లేజర్ వాడి ఇలా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. అంటే చాలా కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి అనమాట. అవి వాడితే వాళ్ళ రికవరీ 2-3 రోజుల్లో ఉంటుందన్నమాట. సో ఇంత ఈజీగా ఉన్నప్పుడు మగవాళ్ళు ఎందుకు చేయించుకోకూడదు? ఎందుకు ఆడవాళ్ళే ప్రతిదానికి చేయించుకోవాలి? సింపుల్ సర్జరీ. అంటే ఇప్పుడు మగవాళ్ళకు కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు చేయించుకోకపోయినా ఒక అర్థం ఉంటుంది. ఇంత సింపుల్గా ఉన్నప్పుడు వీళ్ళే చేయించుకుంటే అయిపోతుంది కదా. కానీ చాలాసార్లు ఏం చేస్తారంటే ఇది నా ప్రాబ్లం కాదు, తన హెడేక్, తనే చేసుకోవాలి అని తన్ని వదిలేసి మీరు చేసుకునండి అని చెప్పేస్తారు. చాలాసార్లు మా దగ్గరికి వచ్చి పిల్లలు కాకుండా చేసుకునే ఆపరేషన్స్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ మదర్ వస్తారనమాట. మేము చాలా గట్టిగా చెప్పి ఇట్లా మీ ఇద్దరు కాదు, హస్బెండ్ని కూడా తీసుకురావాలి, ఆయన సంతకం ఉండాలి అంటే తప్ప హస్బెండ్ రారు. సంతకం కోసం రావడం అంతే. చాలా కేసెస్లో ఇది చూశాను. మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి కేసెస్ కూడా చూస్తామన్నమాట. సో మీరేం చెప్తారు? వేసెక్టమీ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, చేసుకో. నిజానికి అది గవర్నమెంట్, నా అభిప్రాయం అయితే గవర్నమెంట్ అమ్మాయిలు డెలివరీస్ చేసుకుంటారు కాబట్టి పిల్లలు పుట్టని ఆపరేషన్ ఖచ్చితంగా అబ్బాయిలు చేసుకోవాలి అనేది మ్యాండేటరీ చేయాలి. చేస్తే చాలా బాగుంటుంది కదా. అవును. అలాగే ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు పెరిగారు. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ డాక్టర్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్? ఎందుకంటే దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ కూడా చాలా పెరిగింది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ. అవును. సో ఆ ఎక్స్ప్లాయిటేషన్లోకి వెళ్ళకూడదు. ఉంటుంది వీళ్ళేమో ఆల్రెడీ వీక్ ఉంటారు, చాలా ఎమోషనల్గా చాలా వీక్ ఉంటారు, ఎంతైనా సరే పెట్టేద్దాము అనే దాంట్లో ఉంటారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. సో కరెక్ట్ డాక్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? 2 things అండి. ఫస్ట్ కరెక్ట్ డాక్టర్ కన్నా కరెక్ట్ సెంటర్ అనమాట. సో ఫస్ట్ ఆ సెంటర్లో ఉన్న డాక్టర్, చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయాయి. ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూడండి డాక్టర్ది. రీసెంట్గా కొన్ని వీడియోస్ మీరు చూసారో లేదో, ఏంటి డర్మటాలజిస్ట్ చాలా ఇప్పుడు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది బీడిఎస్ డాక్టర్స్ కానీ లేకపోతే డర్మటాలజిస్ట్ కాని వాళ్ళు కానీ కాస్మెటిక్ క్లినిక్స్ పెట్టేస్తున్నారని, సో చాలా ట్రీట్మెంట్స్ కూడా చేసేస్తున్నారని. అలానే ఫస్ట్ మీరు క్వాలిఫికేషన్స్ చూడండి. డాక్టర్ అంటే దాంట్లో గైనకాలజిస్టా, దాని తర్వాత ఏమైనా ఫెలోషిప్ చేశారా, దీంట్లో ఎక్స్పర్టీస్ ఉందా, ఇన్ఫర్టిలిటీ లేదా రీప్రొడక్టివ్ మెడిసిన్లో తనకి ఎక్స్పర్టీస్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, తన క్వాలిఫికేషన్స్ ఏంటి, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, తన సక్సెస్ స్టోరీస్ ఏంటి, తన దగ్గర నుంచి పేషెంట్స్ ఎంతమంది ఎలా సక్సెస్ అయ్యారో ఫస్ట్ చూడండి. సెకండ్ సెంటర్ చూడండి. సెంటర్లో ల్యాబ్ చూడండి. ల్యాబ్లో మనకి ఎంబ్రియాలజిస్ట్ అంటే మనకి ఎగ్ని స్పర్మ్ని కలిపేది ఎంబ్రియాలజిస్ట్ అనమాట. ఉన్నారా లేరా, ఫుల్ టైం ఉన్నారా లేదా, ల్యాబ్ని క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకుని ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 2 చూసుకుని మీకు కరెక్ట్ అనిపిస్తే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాకేమనిపిస్తుంది అంటే మీరు చెప్పేదంతా విన్న తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ కదా. దీనికి ఈ ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్స్ ఇంత పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి కదా. సో దీనికి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఉస్మానియా లాంటి చోట, గాంధీ లాంటి చోట బహుశా మొదలైన వచ్చేమో, కానీ ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్స్ లాంటివి ఎందుకు రాకూడదు? యాక్చువల్లీ స్టార్ట్ చేశారు మన గాంధీ హాస్పిటల్లోనూ వరంగల్లోనూ, నాకు తెలిసి ఈ 2 ప్లేసెస్లో అయితే స్టార్ట్ చేశారు. కానీ దాని మెయింటెనెన్స్ చాలా కష్టం. ఇప్పుడు జాబ్ చేయడానికి సర్టిఫికేట్స్ పట్టుకొని పోయినట్టే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే వాళ్ళ హెల్త్ రికార్డ్ చెక్ చేయడం అనేది ఇప్పుడు కామన్గా వింటున్నాము. నాకేమో అది మంచిదే అని అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? అట్లాంటివి అసలు చూడడం కరెక్టేనా? అంత హెల్త్ రికార్డ్ చూసి వాళ్ళకి పిల్లలు పుడతారా, వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారా, డ్రింకింగ్ చేస్తున్నారా, ఇంత చెక్ చేయడము అనేది ఎట్లా చూడాలి అసలు? అది కరెక్ట్ అంటారా, రాంగా? ఇది 2 రకాలుగా చూడొచ్చు. ఒక రకంగా చూస్తే కరెక్ట్ అనొచ్చు, ఒక రకంగా చూస్తే రాంగ్ అనొచ్చు. సో మనం పెళ్ళి దేనికి చేసుకుంటున్నాం అంటే పిల్లల కోసమే చేసుకుంటున్నామా, లేదా మనకి నచ్చి ఆ అబ్బాయితో లైఫ్ స్పెండ్ చేస్తే బాగుంటుందని, ఒక హ్యాపీ లైఫ్ కోసం. సో అలా అనుకుని చూసుకున్నప్పుడు చూసుకోవక్కర్లేదు. లేదు నేను అంతా పక్కాగా చూసుకుని నాకు అంతా బాగుంటేనే ముందుకెళ్తాను అనుకున్నప్పుడు టెస్ట్ చేసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు
కమాండ్ చేసి కట్నం తీసుకుంటున్నారు. ఏ బాగా ఉన్నవాళ్ళు అమ్మాయిలు కూడా బాగా డబ్బు ఉన్నవాళ్ళు కావాలి, లేకపోతే మంచి జాబు, వెల్ సెటిల్డ్ అని కావాలి అని ఇన్ని ఉన్నప్పుడు హెల్త్ చూస్తే తప్పేంటి? తప్పు లేదు, తప్పు చూడొచ్చు. మనకి స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే ముందే చెప్పొచ్చు, అది మానుకోండి లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ ఉంటుందని. సో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకుని చేసుకోవడంలో తప్పేమీ లేదు. సో అది చూసి ముందుకెళ్ళచ్చు, అసలు దానిలో తప్పేమీ లేదు. అంటే అట్లాంటి కేసెస్ అంటే పెరుగుతున్నాయా? ఈవెన్ చాలా పెరుగుతున్నాయి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని కూడా స్టార్ట్ అయిందనమాట రీసెంట్గా. ఏంటంటే ఇద్దరు పెళ్లి చేసుకునే ముందు వచ్చి అవన్నీ రిపోర్ట్స్ చూపించి ఓకేనా అని అడిగే సినారియోస్ కూడా మేము చూసాము. సో ఓకే అనుకుంటే ముందుకెళ్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందో ట్రీట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. అలా కూడా జరుగుతుంది రీసెంట్గా. ఈ మధ్య కాలంలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే వర్డ్ ఎక్కువగా వింటున్నాం మనము. అసలు ఏంటది? నా దగ్గరికి చాలా మంది వస్తారనమాట. ఇప్పుడు నేను అక్కడ చూపించుకున్నాను, ఈ హాస్పిటల్లో చూపించుకున్నాను, అన్ని నార్మల్ ఉందంటున్నారు కానీ నాకు రీజన్ చెప్పట్లేదు. టెస్ట్లన్నీ నార్మల్ వస్తున్నాయి, నాకు అయినా అవ్వట్లేదు, నాకు రీజన్ చెప్పట్లేదు అని. అలాంటి కండిషన్స్ అంటే ఇప్పుడు మనకి అన్ని నార్మల్, వీరకణాలు నార్మల్, గర్భసంచి నార్మల్, అండాశయాలు నార్మల్, హార్మోన్స్ నార్మల్, రెగ్యులర్ వస్తున్నాయి, అందరు అంతా హెల్దీగా ఉన్నా 50% కేసెస్లో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ అంటారు. అంటే కారణం లేదు దానికి. కారణం లేదు అంటే నిజంగా కారణం లేదని కాదు, మెడికలీ మనకి తెలిసినంత వరకు లేదు. ఇప్పుడు నాకు అండాల గురించి ఏం తెలుసు, నేను స్కాన్ చేస్తాను, స్కాన్లో ఎగ్ నంబర్ తెలుస్తుంది, రిలీజ్ అవుతుందా లేదా నాకు తెలుస్తుంది. ఇద్దరు కలుస్తారు, కలిసినప్పుడు వీరకణాలు అనేవి అంటే స్పర్మ్స్ అనేవి వెజానాలో డిపాజిట్ అవుతాయి, అంతవరకు నాకు తెలుసు. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని తెలుసు. మెడికలీ నాకు ఇంతే తెలుసు, కానీ మైక్రోస్కోపిక్గా లోపల ఏమవుతుందో తెలియదు. అంటే ఎగ్ ట్యూబ్లోకి వెళ్తుందా, ట్యూబల్ ఫంక్షన్ అంటే ట్యూబ్కి సీలియా అని ఉంటుందన్నమాట, హెయిర్ లైక్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో సీలియా కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయా, లేదా ఈ స్పర్మ్స్ వెళ్ళి ఎగ్ని కలుస్తున్నాయా, ఫర్టిలైజేషన్ అనేది అవుతోందా, బాడీలో బేబీ ఫామ్ అవుతోందా, బేబీ ఫామ్ అయ్యి యూట్రస్కి వచ్చి అతుక్కుంటుందా లేదా, ఇవన్నీ తెలియవు. ఇవన్నీ లోపల కరెక్ట్గా జరిగితే ఇన్ఫర్టిలిటీ అనేది ఉండదు. సో ఇవన్నీ ప్రాసెస్లో ఎక్కడో ఒక డిఫెక్ట్ ఉంది. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే నిజంగా కారణం లేదని కాదు, కారణం తెలీదు. అంటే ఇప్పుడుండే ఈ మెడికల్ అడ్వాన్స్మెంట్ లో కూడా దానికి కారణము ఐడెంటిఫై చేయలేకపోతున్నారన్న. కారణం ఐడెంటిఫై చేయలేము, చాలా మైక్రోస్కోపిక్ థింగ్స్ కాబట్టి. మనకి స్కాన్ లో మీకు కనిపించదా అంటారు, స్కాన్ లో నాకు ఎగ్ క్వాలిటీ కనిపించదు అనమాట. నాకు స్కాన్ లో కనిపించేది ఏంటి, ఫాలికల్ కనిపిస్తుంది, అంటే ఆ ఎగ్ చుట్టూ ఉన్న కవరింగ్ కనిపిస్తుంది, గుడ్డు దాని లోపల ఉంటుంది. సో నాకు డైరెక్ట్గా నాకు ఎగ్ కనిపించదు. నాకు ఎగ్ క్వాలిటీ అనేది నేను దాన్ని తీసి మైక్రోస్కోప్ కింద పెడితే కానీ ఎగ్ క్వాలిటీ తెలీదు. సో లోపల జరిగే ప్రాసెస్లు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది నాకు తెలీదు. కారణం తెలీదు అంతే, కారణం లేదని కాదు, కానీ అది ఏదో ఎక్కడో ఒక ప్రాసెస్లో తప్పు జరుగుతుంది కాబట్టి మనకి పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి ఇలాంటి వాళ్ళు, మీరు చెప్పిన ఈ కేస్ లాంటి వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళని హాస్పిటల్స్ చుట్టూ తిప్పకుండా అడాప్షన్ వైపు మళ్ళించే ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయా? అంటే అట్లాంటి అడ్వైజ్ డాక్టర్స్ ఇస్తున్నారా అసలు అంటున్నాను. అంటే డెఫినెట్లీ కొంతమంది ఇస్తారనమాట. సో అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో నాకు ఒక పేషెంట్, ఇది ఒక పేషెంట్ స్టోరీ అనమాట. ఒక పేషెంట్ ఒక వంటాం అనమాట తను. సో షీజ్ అ కుక్. సో IVF చేయించుకుంటే తన గర్భసంచి పొర అనేది చాలా తక్కువ ఉంది. తనకి టీబీ వచ్చింది, చిన్నప్పుడు టీబీ రావడంతో తన గర్భసంచి పొర ఎఫెక్ట్ అయిపోయింది. ఎఫెక్ట్ అయ్యి అది డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అవ్వడంతో ఏంటంటే ఆ పొర అనేది పెరగదు, తనకి పీరియడ్స్ అనేవి సరిగ్గా రాదు. ఆ పొరని మేము ఎంత పెంచడానికి ట్రై చేసామన్నమాట, PRP ఇంజెక్ట్ చేసి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని చేసినా ఆ పొర అనేది ఇంకా పెరగట్లేదు. పెరగనప్పుడు తనకి సరగసీ అడ్వైస్ చేసాం. కానీ సరగసీకి తనకి అంత లేక ఫైనాన్షియలీ అంత కన్స్ట్రెయిన్స్ ఉండడం వల్ల తను వెళ్ళలేకపోయింది. సో కరా అని మన నేషనల్ ఏజెన్సీ అన్నమాట, దాంట్లో మనం పేరు రాస్తే 4 yearsకి షీ గాట్ అ బేబీ, బ్యూటిఫుల్ బేబీ. ఆ పాపని తీసుకుని కూడా వచ్చిందనమాట. షీ సో హ్యాపీ నౌ. సో మనకి ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అడాప్షన్ మంచి ఆప్షన్. అంటే మనం ఇది వాడుకోవాలి. చాలా మందికి ఇది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ లీగల్ సిస్టమ్ వల్ల మనకి చాలా సింపుల్ అయిపోయింది. మంచి బేబీస్ వస్తున్నారు, మనకి ఏ ఏజ్ లో కావాలంటే ఆ బేబీ ఇస్తున్నారు, మనకి ఎలా కావాలంటే అలాంటి బేబీ ఇస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి కొన్ని పేరెంట్స్ తో కలర్స్ మ్యాచ్ చేస్తున్నారు,
కారా సైట్ పేరు, సైట్ ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనము. మన ఫొటోస్ అడుగుతారు, ఫ్యామిలీ ఫొటోస్ అడుగుతారు, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. దానికి కొంత ఖర్చు అవుతుంది కూడా. కాకపోతే ఐవీఎఫ్ అయినంత ఖర్చు అయితే కాదు, కానీ కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు మన దేశంలో చాలా పెండింగ్ పేరెంట్స్ ఉన్నారు, అంటే ల్యాక్స్లోనే ఉన్నారు. కారాన్ని అప్రోచ్ అయ్యి ఈ అడాప్షన్ అంటే చిన్నప్పుడే అడాప్ట్ చేసుకోవాలని చాలా మంది అనుకోవడం వల్ల చాలా చిన్న బేబీస్నే తీసుకోవాలనుకుంటారు కదా, ఆ అఫెక్షన్, ఆ ప్రేమ పంచడం కోసము. సో అక్కడ కొంచెము ఆ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతోంది. కారా వైపు నుంచి కూడా ఆ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ ఉంది, కానీ అది నాకు తెలిసినంత వరకు దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇటు అమ్మాయికి మదర్ అవ్వచ్చు, ప్లస్ ఇంకొక మదర్ ఫాదర్ లేని చైల్డ్కి హెల్ప్ చేయొచ్చు, ఒక ఫ్యామిలీ ఇవ్వచ్చు. సో మనం పెంచితే ఎవరైనా మన బిడ్డే. అంతే, మనం ఎలా పెంచితే అలానే, మనం ఎలా వాల్యూస్తో పెంచితే అదే కరెక్ట్, అదే మన లిగసీ ట్రెడిషన్, అంతే. అదే అట్లాంటి అడ్వైజెస్ డాక్టర్స్ కూడా ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఇవ్వాలి. అంటే ఇంకా పాపం వాళ్ళు ఒకే దాని మీద అంత ఖర్చు పెట్టుకుని రిపీటెడ్లీ ట్రై చేసుకునే బదులు వాళ్ళకి ఒక ఎండ్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. ఈ కరా ఈజ్ అ బెస్ట్ ఎండ్ సొల్యూషన్ అనమాట. అన్నీ ట్రై చేసి వర్కౌట్ అవ్వట్లేదు అంటే కరా నుంచి అడాప్ట్ చేసుకున్న వాళ్ళు నాకు ఇప్పటికి ఒక 5-6 పేషెంట్స్ ఉన్నారనమాట. బేబీ ఫోటో కూడా పంపించి ఇంత మంచి చక్కగా ఉంటారు. ఏమి అంటే అమ్మ నాన్న బేబీస్ అంటే ఒక రకంగా ఉంటారు అనుకుంటారు, అలా ఏం ఉండదు, మంచి చక్కగా ఉంటారు. మనకి అసలు డిఫరెన్స్ కూడా తెలియదు చాలా మందికి, ఇది అడాప్టెడ్ బేబీయా కాదని అంత వాళ్ళు చెప్తే కానీ. సో ఇది డెఫినెట్లీ ఒక ఎండ్ సొల్యూషన్. అన్నీ ట్రై చేసి అవ్వకపోతే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎస్. అలాగే ఇప్పుడు కొన్నిసార్లు ఫస్ట్ నార్మల్ డెలివరీస్ అవుతాయి, అయినా సరే సెకండ్ టైం ఇన్ఫర్టిలిటీ సమస్యలో కూడా ఇప్పుడు మన దేశంలో టాప్లో ఉందండి. సో అది ఎందుకు వస్తుంది అసలు? ఫస్ట్ టైం అంతా నార్మల్గా ఉండి మళ్ళీ సెకండ్ చైల్డ్ కావాలి అనుకునేటప్పటికి మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు చాలామంది. అది ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ అంటే ఏజ్. ఇప్పుడు మనం ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి చాలా గ్యాప్ ఇచ్చాం అనుకోండి. ఒకవేళ ఫస్ట్ చైల్డ్ మనం 28 yearsకి కన్నాం, సెకండ్ చైల్డ్ 38-39 yearsకి కావాలనుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎంత ఫస్ట్ టైం న్యాచురల్లీ అయినా మన ఏజ్ యొక్క ఇంపాక్ట్ మన ఎగ్ నంబర్ మీద, క్వాలిటీ మీద ఉంటుంది. సో ఏజ్ మోర్ దెన్ 35 అయితే ముందు నార్మల్గా కన్సీవ్ అయినా అవ్వకపోయినా మనకి కొంచెం ఫర్టిలిటీ రేట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. రెండవది సిజేరియన్స్ ఎక్కువ చేసినా కూడా మనకి ఫర్టిలిటీ తగ్గుతుందన్నమాట. సిజేరియన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పొట్టని కోసిన తర్వాత మనం గర్భసంచిని కోస్తాం. సో ఆ ఏరియా కొంచెం వీక్ అవ్వడం వల్ల కొంచెం ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట అక్కడ. సో ఆ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం వల్ల, అంటే ఆ వాటర్ లాగా దాంట్లో ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ సరిగ్గా రాదు. ఈవెన్ సిజేరియన్స్ వల్ల కూడా మనకి 1-2 సిజేరియన్స్ అయితే కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇస్తమోసీల్ అంటారు దాన్ని. సో అది ఉండడం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. అండ్ ఏజ్ ఎక్కువ గ్యాప్ ఇచ్చేస్తున్నా అవుతుంది, లేదా వెయిట్ ఎక్కువ పెరిగిపోయినా. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పెరగడం చాలా మంది కామన్. సో వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. మనం వెయిట్ ఎక్కువ పెరిగిపోయినా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అయిపోయి, లేదా పీసీఓడి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, అవన్నీ అయ్యి మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ డిలే అవుతుందన్నమాట. సో ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం ప్రాపర్ కేర్ తీసుకుని ఎక్కువ వెయిట్ గ్రో అవ్వకూడదు, హెల్దీగా ఉండి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి మరీ ఎక్కువ గ్యాప్ కాకుండా 35 లోపల ప్రెగ్నెన్సీని కంప్లీట్ చేసుకుంటే అంటే అది సెకండ్ చైల్డ్కైనా 35 లోపు కంప్లీట్ చేసుకోవాలంటారు బెస్ట్. అలా అని 35 తర్వాత కారు అని కాదు, 35 తర్వాత కొంచెం ఇబ్బందులు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంతే. ఓకే. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏ ఇష్యూని తీసుకున్నా లైఫ్ స్టైల్ ఈజ్ ద మేజర్ రీజన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ కేవలం లైఫ్ స్టైలే కారణం అవుతుందా? ఎక్కువ సార్లు లైఫ్ స్టైల్ చాలా బాగున్నా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఫేస్ చేసే వాళ్ళు ఉండరా? లైఫ్ స్టైల్ చాలా బాగున్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ. మేజర్ మనకి లైఫ్ స్టైల్ అనమాట. ఒక మేబీ చిన్న పర్సంటేజ్ అయితే మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదా ఇంకా వేరే క్యాన్సర్ కానీ వేరే సర్జరీస్ ఏమైనా అయితే అవి ఉండొచ్చు. కానీ మేజర్గా మనకి లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్లో డిఫరెంట్ వేస్. ఫస్ట్ ఎడిక్షన్స్, స్మోకింగ్, డ్రింకింగ్. అబ్బాయిలకి స్మోకింగ్, డ్రింకింగ్ అదొక బానిస అయిపోతారు, కానీ వాళ్ళకి అదొక పెద్ద శాపం. స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తే స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఎంత వర్స్ట్గా ఎఫెక్ట్ అవుతుందంటే మేము చూస్తాం అనమాట. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. క్రానిక్ స్మోకర్స్ అండ్ డ్రింకర్స్కి ఇర్రివర్సిబుల్ స్పర్మ్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు స్మోకింగ్, డ్రింకింగ్.
ఒబీసిటీ. చాలా మందికి ఈ మధ్య కాలంలో అసలు ఎక్సర్సైజ్ అనేది లేదు, కాన్సెప్టే లేదు. ఎందుకు మా ఇంట్లో కూడా చూస్తాను, పొద్దున్న లేవడం, ఆఫీస్కి వెళ్ళామా, కూర్చున్నామా, ల్యాప్టాప్ మీద కూర్చున్నామా, మీటింగ్స్, మళ్ళీ నైట్ పడుకున్నాం, కొన్ని ఏదో సినిమాలు చూసాం, రీల్స్ చూసాం, అయిపోయింది. అలానే ఉంటుంది. ఎవ్రీ డే 30 minutes ఎక్సర్సైజ్ ఫర్ 5 days ఇన్ అ వీక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సర్సైజ్ వల్ల మనకి వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవ్వరు. వెయిట్ ఎక్కువ అయితే అబ్బాయిలు ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే ఫీమేల్స్, అమ్మాయిల్లో ఉండాల్సిన హార్మోన్ మేల్స్లో పెరుగుతుంది అనమాట. దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సేమ్ అమ్మాయిలకు కూడా, అమ్మాయిలు వెయిట్ పెరిగితే కూడా మనకి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యి పీసీఓడి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒబీసిటీ, ఇది మనం రోజు వాడే ప్లాస్టిక్స్ అవి కూడా చాలా ఇంపాక్ట్ కాస్ట్ చేస్తాయి. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, వేడి వేడి ప్లాస్టిక్ డబ్బాలో మంచి సాంబార్ రైస్ కానీ కిచిడి కానీ తెస్తారు. అది ఎంత డేంజరస్, థిన్ ప్లాస్టిక్స్ అనమాట. దాంట్లో బీపీఏ రిలీజ్ అవుతుంది, బిస్ఫినాల్స్ అంటారనమాట. అవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల అవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్, మన బాడీలో ఆర్టిఫిషియల్గా ఈస్ట్రోజన్ సెక్రీట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్ కూడా రావచ్చు ఈ ప్లాస్టిక్స్ వల్ల. బాటిల్స్తో సహా రీసెంట్గా 2021లో ఒక స్టడీ చేశారు యుఎస్లో. చూస్తే పుట్టబోయే బిడ్డ, అంటే ఇప్పుడు బిడ్డ యుట్రస్లో ఉన్న బిడ్డని టెస్ట్ చేస్తే ఆ బేబీలో ప్లాస్టిక్స్ దొరికాయి, మైక్రో ప్లాస్టిక్స్ దొరికాయంట. ప్లెసెంటాలో అంటే మదర్ మాయ దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ దొరికాయి. మదర్ మిల్క్ లో కూడా ఉంది. అసలు బేబీ బయటకే రాలేదు, ఎక్స్పోజరే లేదు, వాళ్ళల్లో కూడా ప్లాస్టిక్స్ వస్తున్నాయి. ఎవ్రీథింగ్, మనం తాగే గ్లాసెస్ నుంచి, మనం బయట మీరు ఎక్కడైనా భోజనాలకి వెళ్తే ఒక ప్లేట్ ఇస్తాను, ఆకు కలర్ లో ఉంటుంది, కానీ దాని మీద ఒక చిన్న ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది అనమాట. దాని మీద వేడి అన్నం వేసుకుని తినేస్తాను. చాలా అది ఎంత డేంజరస్ అసలు. కొంచెంగా ప్లాస్టిక్స్ అక్యూములేట్ అవుతాయి మన బాడీలో. ఇది ఫర్టిలిటీ అనే కాదు, దీనికి వల్ల క్యాన్సర్స్ కూడా రిస్క్ చాలా పెరిగిపోయింది. ఇండియా ఈజ్ బికమింగ్ క్యాన్సర్ క్యాపిటల్ ఇప్పుడు ఇవన్నిటి వల్ల. నాన్ స్టిక్ ప్యాన్స్, మీరు ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ చూస్తే కింద మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదా, గీతలు పడితే ఎలా ఉంటుంది, అది దట్ రిలీజెస్ టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది కదా, దానివల్ల మనకి అల్యూమినియం కోటింగ్ ఇవన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అనమాట. మంచిగా పాతకాలంలో స్టీల్ కానీ ఐరన్ పైన ఇవి చూస్తారో అది బెస్ట్ దీనివల్ల. అసలు ఈవెన్ బేబీ బాటిల్స్తో సహా అన్నిట్లో ప్లాస్టిక్ ఉంటుంది. బేబీ కవర్స్ చాలా మంది ఇప్పుడైతే కొంచెం చేంజ్ చూస్తున్నానండి. షాప్స్లో ప్లాస్టిక్ కవర్స్ అయితే ఇవ్వట్లేదు, కొంచెం పేపర్ కవర్స్ కొంచెమైనా ఇస్తున్నారు. కొన్ని షాప్స్లో ఇంకా ప్లాస్టిక్ కవర్స్లో ఉన్నాయి, కానీ చాలా వరకు పేపర్ కవర్స్కి వస్తున్నారు. సో ఇవన్నిటి వల్ల ఈ స్విగ్గీ ఆర్డర్స్ మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టినా, పెద్ద రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినా వేడిది ప్లాస్టిక్లో వేసి ఇస్తారు. దాని మీద మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, దాన్ని పీల్ చేసుకుని తినాలన్నమాట. దట్ ఈస్ అసలు అది ఎంత డేంజరస్ అంటే అసలు అది అస్సలు అడ్వైస్ చేయను. సో గవర్నమెంట్స్కి ఉండాలి ఆ స్పృహ, బ్యాన్ చేయాలి కదా, కంప్లీట్లీ బ్యాన్ చేయాలి. అసలు ప్లాస్టిక్స్ అనేవి కంప్లీట్లీ బ్యాన్ అవ్వాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి చాలా వరకు బ్యాన్ అవ్వాలి. కొన్ని కంట్రీస్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కంప్లీట్లీ బ్యాన్, అసలు గ్లాసే వాడతారు. అసలు ఇక్కడ మనం కొంచెం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈ ప్లాస్టిక్ స్పూన్స్, మీరు ఎక్కడికైనా సన్న ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి, అవి దాంతో తినడము, వేడి పాయసం వేసి ఇచ్చేస్తారు ప్లాస్టిక్ కప్స్ లో, దాన్ని తినడానికి బాగానే ఉంటుంది, కానీ దాని ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో నాకే భయం వస్తుంది, మా పాపకి ఎప్పుడైనా ఇవ్వాలి అంటే నాకే భయం వస్తుంది, అమ్మో దీనికి ఏమైపోతుందో. ప్లాస్టిక్స్ అనేది ప్యూబర్టీ కూడా ఫాస్ట్ కాస్ట్ చేస్తుంది. సో ఇది ఇట్ స్టిమ్యులేట్స్ ఈస్ట్రోజన్ అనమాట. ఇవి ఫైటో ఈస్ట్రోజన్స్, ఇట్ స్టిమ్యులేట్స్ ఈస్ట్రోజన్. మన అవి ప్లాస్టిక్స్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ పెరుగుతుంది. ఇవే కాదు, మన పర్ఫ్యూమ్స్, బాడీ క్రీమ్స్, మనం చిన్న పిల్లలకి క్రీమ్స్ రాసేస్తాం, అంటే ఇప్పుడు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని లేదా ఏదో సన్ స్క్రీన్ అని ఏదైనా రాస్తాం. దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఏ క్రీమ్ అయినా పిల్లలకి రాసినప్పుడు వెనక్కి తిప్పి చూడండి లేబుల్స్. థాలేట్స్, ట్రైక్లోసాన్, దాని తర్వాత బిస్ఫినాల్స్, బీపీఏస్, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే క్రీమ్ కా స్మెల్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు మంచిగా కోకోనట్ ఆయిల్ రాసుకోండి, ఏమైనా స్మెల్ అంటే దాని ఇది ఉండదు మనకి. ఇప్పుడు మీరు అది వేరే ఏ క్రీమ్ రాసుకోండి అంతే. మీరు ఈ క్రీమ్ ఎక్కువ ఈ పెర్ఫ్యూమ్స్ వాడిన కాస్మెటిక్స్ని అవాయిడ్ చేయాలి. పర్ఫ్యూమ్స్, క్రీమ్స్, మీరు క్రీమ్ స్మెల్ వస్తేనే తెలిసిపోతుంది. స్మెల్ ఎలా వస్తుంది? మీరు ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కైనా వెళ్ళండి, మీకు హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించినప్పుడు పంజెంట్ స్మెల్ వచ్చిందంటే అది ఇంకా డేంజరస్ కెమికల్ అనమాట, హార్మ్ఫుల్ కెమికల్ అది. సో దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. సో ఈ మధ్యకాలం హెయిర్ స్ట్రైట్నింగ్ బాగా చేస్తున్నారు కదా, అది మీరు పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్కి కొన్ని కెమికల్స్ వాడతారు, అది కూడా మంచిది కాదు.
ఈ ఫ్యూమ్స్ ఇవన్నీ షాంపూస్, ప్రతి షాంపూలో సల్ఫేట్స్ పారాబెన్స్ ఉంటాయి. మీరు చూడండి పెద్ద కంపెనీస్ కూడా సల్ఫేట్స్ పారాబెన్స్ ఉంటాయి. మీకు వితౌట్ సల్ఫేట్స్ పారాబెన్స్ మీకు ఆ టెక్స్చర్ రాదు, ఆ స్మూత్గా హెయిర్ అవ్వదు. సో నేను అడ్వైస్ చేసేదంటే ప్రతిసారి షాంపూస్ కొన్నప్పుడైనా ఏదైనా ఏ కాస్మెటిక్ కొన్నప్పుడైనా వెనక్కి తిప్పి చూడండి, ఇంగ్రీడియంట్స్ చూడండి, లేబుల్ చదవాలి. లేబుల్ డెఫినెట్లీ చదవాలి. ఇప్పుడు కొత్తగా లేబుల్ పడేగా ఇండియా అని వస్తుంది, లేబుల్ మూమెంట్ వస్తుంది. సో డెఫినెట్లీ చదవాలి. ఫుడ్, మనం తినే ఫుడ్లో మీరు చిప్స్ చూస్తే ప్రతి చిప్స్లో పామ్ ఆయిల్, మీరు ప్రతి దాంట్లో రిఫైన్డ్ పామ్ ఆయిల్, స్పెల్లింగ్ మార్క్స్ పామ్ ఆయిల్, పామ్ కాయిన్ ఆయిల్, అలా డిఫరెంట్ స్పెల్లింగ్స్ మార్చినా కానీ ఫస్ట్ పామ్ ఆయిల్. అది చాలా డేంజరస్ అసలు. మనకి బయట అరబ్ కంట్రీస్లో అది అసలు ఎవరు వాడరంట, అది అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. అది నేను విన్నది ఏంటంటే అసలు అక్కడ ఎవరు వాడరు. ఇండియా ఇస్ ద మేజర్ ఇంపోర్టర్. అవును, ఇండియా మేజర్ ఇంపోర్టర్ అంట పామ్ ఆయిల్కి. ప్రతి చిప్ ప్యాకెట్లోనూ నేను హార్డ్లీ ఇప్పటికి ఒక 100 చిప్ ప్యాకెట్స్ చూస్తే ఒక్కటో రెండో ఏదో ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ అని కూడా అది కూడా ఏంటో రాయలేదు కొన్ని దాంట్లో. సో ఇది లేబుల్ డెఫినెట్లీ చదవాలి. చదివి పామ్ ఆయిల్స్ అవాయిడ్ చేయాలి. షుగర్స్, హై షుగర్స్, ఇప్పుడు మీరు కోకోకోలా చూస్తే మీరు దాంట్లో కూడా లేబుల్ చదివితే ఫస్ట్ షుగర్ ఉంటుంది, దాని తర్వాత షుగర్ ఉంటుంది. ఫస్ట్ దాని ఇంగ్రీడియంట్స్లో మనకి ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ రాసింది మేజర్ ఉంటుందంట. సో ఫస్ట్ షుగర్ ఉంటుంది, దాని తర్వాత ఈ షుగర్స్ అన్నీ మనకి ఫర్టిలిటీ ఇంపాక్ట్ చేస్తాయి, వెయిట్ పుట్ ఆన్ చేస్తాయి, క్యాన్సర్ కాజింగ్ అనమాట. షుగర్ సెల్స్, మనకి క్యాన్సర్ సెల్స్ షుగర్ మీద డిపెండ్ అవుతాయి. మనం షుగర్ కట్ చేస్తే క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వవు. షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ప్రిమెచ్యూర్ ప్యూబర్టీ, ప్రిమెచ్యూర్ మెనార్కి అన్నీ వస్తాయి. ఓకే. షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్, దానిలో వాడే చీజ్ కానీ మిల్క్ సాలిడ్స్, ఈ ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయింది. పెస్టిసైడ్స్, మనం తినే ఫుడ్ మీద కూడా మీరు ఎప్పుడైనా ఒక టొమాటోని సోక్ చేసి చూడండి, ఒక థిన్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట, దాని మీద వాడే పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ మనకి ఎండోక్రైన్ డిస్టర్బర్స్ అనమాట. మన బాడీలో ఉన్నవన్నీ డిస్టర్బ్ చేస్తుంది, మన సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. అండ్ రేడియేషన్, మన ఫోన్స్ బాగా ఎక్కువ వాడతాం. ప్రతి ఫోన్కి ఒక రేడియేషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తే ఈవెన్ ఏ ఫోన్ అయినా దానికి ఒక మీరు చూస్తే ఒక రేడియేషన్ లిమిట్ ఉంటుంది. అది కొన్ని ఫోన్స్కి ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫోన్స్ తక్కువ ఉంటుంది. మనం ఫోన్ కొనేటప్పుడు కూడా రేడియేషన్ లిమిట్ చూసి తీసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి స్ట్రెస్. నెక్స్ట్ అది బిగ్గెస్ట్, అసలు స్ట్రెస్ని డిఫైన్ చేయడానికే లేదు. స్ట్రెస్, స్లీప్. చాలా మంది నైట్ షిఫ్ట్స్, నైట్ కాల్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ యూఎస్ కంపెనీస్తో పనిచేస్తాను, నేను నైట్ 1-1:30 వరకు మీటింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 11కి లేస్తాను అంటే అస్సలు అలా అవ్వదు. మనకి నైట్ మెలటోనిన్ అనే ఒక హార్మోన్ సెక్రెట్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి ఫర్టిలిటీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డే అంతా పడుకోవచ్చు కానీ ఆ హార్మోన్ సెక్రెట్ అవ్వదు. మనకి చీకటి పడి నిద్రపోతేనే ఆ హార్మోన్ సెక్రెట్ అవుతుంది. సో దీని వల్ల కూడా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. కెరియర్ వెనకాల పరిగెడుతూ మనం మొత్తం బేసిక్ మన లైఫ్ స్టైలే మార్చేసుకున్నాం ఈ స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ మేజర్గా ఉండడానికి కారణము ఇప్పుడు మీరు చెప్తుంటే స్లీప్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అండ్ లైఫ్ స్టైల్. ల్యాప్టాప్స్, ఇప్పుడు ల్యాప్టాప్స్ మీరు ఎప్పుడైనా చూడండి, ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకుని పనిచేస్తారు. హీట్, ఇప్పుడు ల్యాప్టాప్ వల్ల జనరేట్ అయ్యే హీట్ టెస్టిస్కి వస్తుంది అనమాట. జనరలీ టెస్టిస్ షుడ్ బీ కూలర్ ప్లేస్ అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే దేవుడు బాడీని ఎలా సృష్టించాడంటే టెస్టిస్ కొంచెం కిందకు ఉంటుంది, బాడీతో సమంగా ఉండదు. మన ఆర్గన్స్ అన్ని బాడీలో ఉంటుంది, టెస్టిస్ మాత్రం కొంచెం కిందకు ఉంటుంది అనమాట, అవే ఫ్రమ్ ద బాడీ. ఎందుకంటే కూలర్ ఏరియా. అదే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం టైట్ అండర్వేర్స్ వేసుకున్నా, టైట్ జీన్స్ వేసుకున్నా, హాట్ బాత్స్, చాలా మందికి ఇట్లా సానా బాత్స్ చాలా ఇష్టం, అవి చేస్తున్నా, ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకున్నా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో మెయిన్ రీజన్ స్లీప్, స్ట్రెస్, దాని తర్వాత ల్యాప్టాప్స్, ఒళ్ళో పెట్టుకుని ల్యాప్టాప్స్తో పనిచేయడం, ఈ మెయిన్ రీజన్స్ అనమాట. సాఫ్ట్వేర్ చాలా పెరిగింది, అందుకే సాఫ్ట్వేర్ కంపెనీసే ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి, ఇన్సూరెన్స్లో కవర్ చేస్తున్నాయి ఫర్టిలిటీని, చాలా పెరిగింది కాబట్టి, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే. అలాగే మనము నెక్స్ట్ ప్యూబర్టీ గురించి డిస్కస్ చేస్తే దీనికి రిలేటెడ్ WHO చేసిన ఒక సర్వేలో మొత్తం ప్రపంచంలో 1,32,00,000 ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ ఉంటే ఇండియాలోనే దాదాపు దాంట్లో 22% ప్యూబర్టీ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయి. అది కూడా 7 year గర్ల్కి, అంటే ఫస్ట్ క్లాస్ బ్యాగ్ వేసుకొని బుక్స్ వేసుకొని పోయే అమ్మాయి ప్యాడ్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. అట్లాంటి కేసెస్ చాలా వచ్చాయి. చాలా
సో ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్ ఏంటి? ఎర్లీ ప్యూబర్టీకి ఫస్ట్ థింగ్ ఒబిసిటీ. మనం పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు పొద్దున్న లేస్తారు, ఆ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, చదువుకోవడం, ఇంటికి వచ్చి ట్యూషన్, అవన్నిట్లో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ మిస్ చేస్తున్నారు. ఎక్కువసేపు కూర్చుని చదువుకోవడం వల్ల ఒబీస్ అయిపోతున్నారు. ఒబిసిటీ ఇస్ అ మెయిన్ రీజన్ ప్రిమెచ్యూర్ మెనార్కీకి అనమాట, ప్యూబర్టీ తొందరగా వచ్చేయడానికి. సో పిల్లల్ని యాక్టివ్గా ఉంచండి, అట్లీస్ట్ 1 డేకి 1 అవర్ ఆడనివ్వండి. బయట పార్క్లో కానీ ఏదైనా బ్యాడ్మింటన్, టెన్నిస్, ఏం నచ్చితే అది, ఫుట్బాల్, ఏం నచ్చితే అది పిల్లలు ఆడనివ్వండి. చదువు ఇంపార్టెంట్ నేను కాదన్ను, కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మోర్ ఇంపార్టెంట్ మనకి. దానివల్ల మనకి ఫ్యూచర్లో చాలా లైఫ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ప్రిమెచ్యూర్ మెనార్కీ వల్ల వాళ్ళ సైకాలజీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే బాడీ ఒక రకంగా గ్రో అయిపోతుంది, కానీ మైండ్ ఇంకా చిన్న పిల్లలానే ఉంటుంది. ఆ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెకండ్, ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్. ఈ మధ్య పిల్లలకి ఏదైనా పార్టీ, చిన్న బర్త్డే పార్టీస్ అన్నా మీరు కామన్ గా చూసేది పిజ్జాలు, సమోసాలు, బర్గర్లు, పెద్ద పెద్ద చాక్లెట్లు, స్వీట్స్, కోకో కోలాలు, స్ప్రైట్లు, షుగర్, మెయిన్ షుగర్. ఈ షుగర్ ఎక్కువ తినడం వల్ల కూడా ప్యూబర్టీ బాగా పెరిగిపోతుంది. షుగర్ డ్రింక్స్ అన్నమాట, వాళ్ళ బాడీ ప్రాసెస్ చేసుకోలేనంత షుగర్ ఉండడం వల్ల పిల్లలకి మనం ఖచ్చితంగా ఏవి అవాయిడ్ చేయాలనో, వాళ్ళకి ఏవి హార్మ్ఫుల్ అవే ఎక్కువ ఇచ్చేస్తున్నాం. అవే ఎక్కువ నచ్చుతుంది కూడా వాళ్ళకి. అంటే నచ్చడం అంటే పేరెంట్స్ ఇస్తేనే కదా, అట్లా ఒక కల్చర్ని డెవలప్ చేస్తేనే కదా. అవును, అవే. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు మనకు కోకో కోలా డబ్బా బాటిల్ ఉంటే ఇచ్చేస్తే వాళ్ళకి ఆకలి తీరిపోతుంది, సింపుల్ కదా. కానీ అసలు అలా వద్దు. షుగర్ వల్ల మనకి బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ గ్రోత్ హార్మోన్ వల్ల బాడీ గ్రో అయిపోతుంది. సో ఈ షుగర్ ప్రతి చిప్స్లో కానీ మీరు చూడండి, ఈ మైదా, షుగర్ ప్రోడక్ట్స్, ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. ఇంకా ఈ మధ్యకాలంలో చీజ్ కూడా మనం నార్మల్గా రావట్లేదు, అది కూడా ప్రాసెస్ అయ్యి వస్తుంది. పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఇవి తినడం వల్ల వాళ్ళు ఈజీగా వాళ్ళకి ప్యూబర్టీ అటైన్ అవుతున్నారు, ఎర్లీ ప్యూబర్టీ. ఇది కాకుండా ఎమోషనల్ ఇంపాక్ట్ అనమాట. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్, టీవీస్ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్ వీటి వల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ వాళ్ళు వాళ్ళకి తెలియాల్సిన దానికన్నా ఎక్కువ తెలిసిపోతుంది. వాళ్ళు ఏవేవో చూసేస్తున్నారు దాంట్లో, దానివల్ల మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఏముంది, చిన్న వీడియో చూస్తారు, ఏదో ఇద్దరు కౌగులించుకున్న వీడియో చూస్తారు, అలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళ మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. వాళ్ళ మైండ్ స్టిమ్యులేట్ అయినప్పుడు బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అలాంటివి రిలీజ్ అవుతాయి. ఈ చిన్నగా రిలీజ్ అవ్వడంతో దట్ విల్ ఇంపాక్ట్ అనమాట. అలా ప్యూబర్టీ ట్రిగర్ అవుతుంది. సో ఈ ఫోన్స్ ఎక్కువ అయిపోవడం, టీవీ ఎక్కువ అయిపోవడం, సినిమాలు, ఏ గ్రేడ్ మూవీస్కి ఎప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు, ఇవన్నీ పిల్లల మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ చాలా ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా ఈజీ గ్రాస్ప్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళ థింకింగ్ మారిపోతుంది. వాళ్ళు అలా ఆలోచించినప్పుడల్లా బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అందుకే టీవీ అవాయిడ్ చేయండి, చాలా వరకు టీవీ అవాయిడ్ చేయండి. పోనీ ఇంకా చేయలేము అంటే పిల్లలకి తగ్గట్టు, వాళ్ళకి తగ్గట్టు ఏదైనా చూపించండి, అంతేకాని అన్సూపర్వైజ్డ్గా అయితే వదిలేయద్దు. ఇప్పుడు మన ఫోన్ వదిలేసి సార్ నీకు ఏం కావాలంటే చూసుకొని యూట్యూబ్ వదిలేయడం అలాంటివి వద్దు. చాలా చూసేస్తున్నారు, ఇది కూడా ఇట్ కాజెస్ ప్రిమెచ్యూర్ ప్యూబర్టీ అనమాట. ఓకే. అండ్ ప్రిమెచ్యూర్ బేబీస్ డెలివరీస్ కూడా చాలా ఎక్కువయ్యాయి, ప్రిటర్మ్ బేబీస్. వాటికి కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఆస్తులమ్మి హాస్పిటల్లో ఇప్పుడు డెలివరీస్ అవ్వడమే చాలా కష్టమైపోయింది, పిల్లలు పుట్టడమే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే పుడుతున్న పిల్లలు చాలా తక్కువ వెయిట్తో, చాలా తక్కువ అంటే ఫుల్ గ్రోత్ లేకుండా ప్రిమెచ్యూర్ బేబీస్ పుట్టడం అనేది కూడా చాలా పెరిగిపోయింది. దానికైతే ఇండియా నంబర్ 1 ప్లేస్లో ఉందండి, నంబర్ 1 ప్లేస్లో ఇండియా ఉంది ఇప్పుడు. సో ఎందుకు ఈ ప్రిమెచ్యూర్ డెలివరీస్ చాలా ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్కి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ కేర్. మన ప్రెగ్నెన్సీలో మనం టైం ఇచ్చుకోకుండా కరెక్ట్ డైట్, న్యూట్రిషన్ తీసుకోకపోతే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సెకండ్, ఇన్హెరెంట్గా కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందికి గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్ అనేది కొంచెం వీక్గా ఉంటే కూడా ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వచ్చు. సో ఫస్టే మనం చూసుకోవాలి, మనం స్కాన్స్లో చూస్తుంటే తెలుస్తుంది అనమాట, సర్విక్స్ లెంగ్త్ ఎంత ఉంది, ఆ ద్వారం లెంగ్త్ ఎంత ఉంది, ఓపెన్ అవుతుందా, ఎలా ఉంది అనేది. అలా ఉంటే దాన్ని బెడ్ రెస్ట్ మీద ఉంచి కొంచెం స్టిచెస్ వేసుకుని దాన్ని అలా పొడిగించుకోవాలన్నమాట. లేదా ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ కలవడంతో మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే, అంటే ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ ప్రిమెచ్యూర్ డెలివరీస్ అనమాట. అంటే అది అడ్వైజబుల్ ఏనా అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్కోర్స్ అనేది
అడ్వైజబుల్ అయినా? జనరలీ మనకి లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇట్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఈ రీజన్తోనే. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇట్ ఇస్ ఫైన్. అంటే ఏ మంత్ నుంచి అట్లాంటి? ఆల్మోస్ట్ 5th మంత్ తర్వాత నుంచి వి అడ్వైజ్ నాట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అనమాట, మనకి ఏదైనా వెజనల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు హస్బెండ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి మదర్లోకి వచ్చినా కూడా ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ ప్రీటర్మ్ డెలివరీ, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ ప్రీటర్మ్ డెలివరీస్ అనమాట. సో అందుకే ఫస్ట్ ప్రాపర్ కేర్, మనం ఇమ్యూన్ ఎన్హాన్సింగ్ డైట్ అనమాట. సో మన వైటమిన్ సి అంటే ఆరెంజెస్ కానీ కివీ ఫ్రూట్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ప్రాపర్ కేర్ తీసుకుని ప్రాపర్ డైట్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ ఏం తగ్గదు. షుగర్ వస్తే కూడా మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో మనకి షుగర్ రాకుండా డైట్, ఎక్సర్సైజ్ అంటే వాక్, మరీ హెవీ ఎక్సర్సైజ్ అని నేను వాక్ చేసుకుంటూ డైట్ ప్రాపర్గా తీసుకుంటే కనుక షుగర్ రాదు. ఎందుకంటే షుగర్ వస్తే వీఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. షుగర్ వస్తే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి అనమాట, విచ్ కెన్ రిజల్ట్ ఇన్ ప్రీటర్మ్ డెలివరీస్. సో ఫస్ట్ ప్రాపర్ కేర్, దాని తర్వాత ఏమైనా వేరే కండిషన్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేసుకుని ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఇచ్చుకోవాలి. అయ్యో ఏముందిలే ఏం కాదు అని లైట్ తీసుకోకుండా చిన్న సిమ్టమ్ అయినా ప్రాంప్ట్గా రెస్పాన్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే ఓకే. ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ పెరగడం, ప్రీటర్మ్ డెలివరీస్ పెరగడం, ఒబిసిటీ పెరగడం, ప్రిమెచ్యూర్ మెనార్కి రావడం, ఇవన్నీ షుగర్ చాలా వాటికి లింక్ అయి ఉంది. ఎనీథింగ్ వైట్ అవాయిడ్ చేయమంటారు. అందుకే సాల్ట్ కానీ, షుగర్ కానీ, మైదా కానీ అవాయిడ్ ఇట్. వైట్, ఎనీథింగ్ అవాయిడ్ వైట్. అవాయిడ్ వైట్ అనే మూమెంట్ జరగాలి, వైట్ రెవల్యూషన్ రావాలి. అప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా అది. ఓకే. ఫైనల్ క్వశ్చన్, ఈ ప్రాసెస్లో ఉమెన్ మెంటల్గా చాలా వీక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అవతల వ్యక్తికి, అంటే మెన్కి, పార్ట్నర్కి అసలు తెలియదు. ఎందుకంటే మన కల్చరు వాళ్ళని అమ్మాయికి చెప్పినంత జాగ్రత్తలు అబ్బాయికి చెప్పకపోవడం వల్ల కావచ్చు, అమ్మాయి సేమ్ ఏజ్ గ్రూప్ అయిన అమ్మాయి అబ్బాయి ఈమెకి చాలా ఎక్కువ తెలుసు, అతనికి ఎంత ఏజ్ వచ్చినా ఏమీ తెలీదు అనే టైప్లో ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ అనేది పుట్టింటి వాళ్ళ బాధ్యత అనేది. సో ఈ కారణాల వల్ల అమ్మాయిని కొంచెం ట్రామా కండిషన్లోకి నెట్టేసే అవకాశాలు మనము ఎక్కువ గమనిస్తూ ఉంటాము. అట్లా ఉంటుందన్నమాట, ట్రమాటిక్ అయిపోతుంది ఆమెకి ఈ ప్రాసెస్ అనేది. ఎమోషనల్ సపోర్టు అబ్బాయి ఎలా ఇవ్వాలి? అబ్బాయిల్లో కొంచెం మనకి ఎమోషనల్ కోషెంట్ అనేది కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. కానీ కొంతమంది అబ్బాయిలు ఉంటారు, చెయ్యాలని ఉంటుంది, పాప మా ఇంటెన్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకి మార్గం తెలియట్లేదు. మనసు ఉంటుంది, వాళ్ళకి మార్గం తెలియట్లేదు ఎలా సపోర్ట్ చేయాలి ఏంటి అనేది. సో అమ్మాయిలకి జనరలీ కూడా పీరియడ్స్ వచ్చే ముందు ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్ అని కొంచెం మూడ్ స్వింగ్స్ కానీ, ఎక్కువ ఈటింగ్ హ్యాబిట్స్ మారుతాయి, మనం ఎక్కువ తినడం కానీ తక్కువ తినడం కానీ, వామిటింగ్, హెడ్ఏక్ ఇవన్నీ ఉంటుంది. సో మనం టెండర్ లవ్ అండ్ కేర్, TLC అంటారు అనమాట. టెండర్ లవ్ అండ్ కేర్ అంటే ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మూడ్ స్వింగ్స్ అన్నీ ఏంటి నాకు పిచ్చి పిచ్చిగా తిడుతుంది, ఏంటి తన దగ్గరికి వెళ్తేనే తిడుతుంది అలా అనుకుంటారు. అలా కాకుండా అండర్స్టాండ్, అంటే దానికి ఒక సైన్స్ ఉంది. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి పీరియడ్ ముందు మూడ్ స్వింగ్స్ పెరగడము, ఈటింగ్ హ్యాబిట్స్ పెరగడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైమ్స్లో ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఇది ఒక మూడ్ స్వింగ్లా తీసేయకుండా దట్ హ్యాస్ అ రీజన్. ఇప్పుడు మనకి హెడేక్ వస్తే ఎలా డల్ అయిపోతామో అలానే వాళ్ళకి ఈ రీజన్ వల్ల డల్ అవుతున్నారు, లేదా ఈ రీజన్ వల్ల కొంచెం ఇరిటబుల్గా ఉన్నారు అని అర్థం చేసుకుని ఆ టైంలో వాళ్ళు ఏమన్నా కూడా పెద్ద మనసుకు తీసుకోకుండా, రియాక్ట్ అవ్వకుండా సపోర్ట్ చేయాలి. ఓకే ఇలా ఉంది, దిస్ ఇస్ కామన్, చాలా మందికి ఇలా అవుతుంది, మనకి నువ్వు ఒక్కదాన్ని. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారు, నాకే ఇలా అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఇన్ఫర్టిలిటీ కండిషన్లో కూడా నేనే ఇలా సఫర్ అవుతున్నాను, మీతో అందరు బాగున్నారు, నాకే ఇలా అవుతుంది అనుకుంటారు. సో సపోర్టర్, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే అని కాదు, నీ ప్రాబ్లం కాదు, మన ఇద్దరి ప్రాబ్లం ఇది, మన ఇద్దరం కలిసి ఫేస్ చేస్తాము. తనకి సపోర్ట్ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. తనకి అదొక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. మన ఇద్దరం ఉన్నాము, ఏదేమైనా నేను ఏమీ చేయను అంటే, ఏదేమైనా నేను నీతో ఉన్నాను. సో అలాంటి ఒక కంఫర్ట్ మాట్లాడుతూ ఉండండి. మెయిన్ అమ్మాయిలు కోరుకునేది ఏంటంటే మాట్లాడడం. చాలామంది అదే ఇవ్వరు, టైం ఇవ్వరు. నేను ఇది కొనిపెట్టలేదా, నీ బర్త్డేకి ఇది కొనిపెట్టాను, అది కొనిపెట్టాను అంటారు. అది కాదు, టైం ఇవ్వండి వాళ్ళకి. ఎవ్రీ డే ఒక 10 minutes అయినా పీస్ఫుల్గా ఇద్దరే కూర్చొని మాట్లాడండి. ఏం కాదు, నేను నీతో ఉన్నాను, మనం ఫేస్ చేద్దాము. ఇంకొకటి అమ్మాయిలకు భయం ఏంటంటే సొసైటీ, మీ మదర్ ఏమనుకుంటారు, మా మదర్ ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు. సపోర్ట్ చేయండి, ఎవరు ఏమనుకున్నా తన సైడ్ తీసుకుని సపోర్ట్ చేయండి. ఇది తన ఒక్క ప్రాబ్లం కాదు, ఇది వాళ్ళిద్దరి ప్రాబ్లం. అదే చెప్పండి, మా ఇద్దరి ప్రాబ్లం, నేనున్నాను, నేను చూసుకుంటాను,
మన ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం అనే ఒక ధైర్యాన్ని ఇవ్వండి. రోజు కొంచెంసేపు మాట్లాడండి, కూర్చుని మాట్లాడండి. ఏదేమైనా పర్లేదు, మనం చూసుకుందాము, నువ్వు ఒక్కదానివే సఫర్ అవ్వట్లేదు, చాలామందికి ఇలా అవుతుంది, నేను నీతో ఉన్నాను అని ఒక్క ధైర్యం ఇస్తే చాలు. అమ్మాయిలు ఎంతైనా ఫేస్ చేస్తారు, ఏదైనా బయటకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మందిలో ఉండే చాలా అనుమానాల్ని, చాలా మిత్స్ని బ్రేక్ చేసి ఉంటుంది అనుకుంటున్నాను. సో పిల్లలు పుట్టట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి గైడ్గా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను సీత గారు, విత్ యువర్ హెల్ప్. ఉపయోగపడాలని ఇంత దాకా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీరు పాడ్కాస్ట్ ఇక్కడ దాకా చూసారు అంటే మీకు ఖచ్చితంగా ఇది నచ్చుంటుంది, చాలా వాల్యూ యాడ్ చేస్తుంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. నా నుంచి ఎలాంటి పాడ్కాస్ట్లు కోరుకుంటున్నారో దయచేసి కామెంట్ చేయండి. నేను వాటిని అన్నింటినీ చదువుతాను, అలాంటివి మీ ముందు తీసుకొని రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 25% డిస్కౌంట్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ మీరు చూడబోయే పాడ్కాస్ట్ మీరు అస్సలు ఊహించని ఒక వ్యక్తితో ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.